ముందుగా మనందరి జగద్గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ. మాది బెంగుళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్‌లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. ధ్యానంకి సంబంధించినది. అప్పటినింకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము అహింస పరమో ధర్మః. మన పత్రిజీ సార్ యొక్క లక్ష్యము, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యము, పిరమిడ్ మాస్టర్‌ల యొక్క లక్ష్యము అంతా కూడా అదే అన్నమాట. ఎందుకంటే పత్రిజీ సారు నేను భూమి మీదకి వచ్చినది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌ను స్థాపించిందంతా కూడా ఒక్కటే లక్ష్యము. ఏమంటే అహింసాయుతమైన భూమాతను కల్లారా వీక్షించడము, సమస్త ప్రాణికోటిని వాటి ఆయుస్సు ప్రకారము స్వేచ్ఛగా జీవించడంలా చేయడమే అన్నమాట. దానికోసమే నేను భూమి మీదకి వచ్చానని చెప్తారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంటు యొక్క ఉద్దేశము, లక్ష్యమంతా అదే. ధ్యాన జగత్, శాకాహార జగత్తు, అహింస జగత్తు, పిరమిడ్ జగత్తు. పత్రిజీ సార్ యొక్క సంకల్పమే పిరమిడ్ మాస్టర్‌ల యొక్క సంకల్పము. అంటే అహింస అన్ని ధర్మాలలోకెల్లా ఉన్నతమైన ధర్మము ఏమంటే అహింస. ధర్మం అంటే ఏమంటే అహింస. అహింస అంటే మనస, వాచ, కర్మణ మాటలతో కానీ, చేతులతో కానీ, ఆ! ఆలోచనలతో కానీ, మన భావాలతో కానీ, ఏ వ్యక్తికి, ఏ మనిషికి, ఏ ప్రాణికి, ఏ పక్షికి హింస చేయకుండగా ఉండడము, ధర్మబద్ధంగా జీవించడము. అదే అహింసలో అన్నమాట. అదే కాబట్టి దాన్నే ఉన్నతమైన ధర్మము, ఉత్కృష్టమైన ధర్మము అహింస అని చెప్తారు. మన వేదాలు కానీ, ఋషులు కానీ, సద్గురువులు కానీ ఎవరైనా బోధించేది ఇదే అన్నమాట. మనం గూడా చిన్నప్పుడు స్కూల్లో గూడా పుస్తకాల ద్వారానో, గురువుల ద్వారానో, ఇంకా దేవాలయాల్లో కూడా హ్మ్. అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా మనము వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. అహింస పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. దీని గురించి మనము అవగాహన చేసుకోవాలంటే, మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉండాలి. అప్పుడే దాని గురించి చక్కగా అర్థమవుతుందనమాట. కాబట్టి ఈ అహింస పరమో ధర్మః అనే ఈ ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి, ఈ ఉత్కృష్టమైన జ్ఞానం గురించి నా అవగాహన మేరకు పత్రిజీ సార్ ద్వారా కాను, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కాను, నేను 6 సంవత్సరాలుగా నేను విన్నది, అర్థం చేసుకున్న దాన్ని నా అవగాహన మేరకు నేను మీకు తెలియచేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. అహింస ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధర్మం అంటే పత్రిజీ సారు తులసి దళం 1 పత్రిజీ సారు నేను దాదాపు 1,00,000 పుస్తకాలు చదివానని చెప్తారు. 1,00,000 పుస్తకాల ఆధ్యాత్మిక గ్రంథాలను చదివారు. తరువాత తన అనుభవ జ్ఞానాన్ని జన్మ జన్మలుగా తను పొందుతున్న ఆ అనుభవ జ్ఞానాన్ని జోడించి మనకి తులసి దళం 1, 2 ఇంకా తులసి వనము ఇంకా ఎన్నో పుస్తకాల్ని మనకి అందజేశారన్నమాట. అందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చదువుకున్న వారికి, చదువుకోని వారికి, చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి, పల్లెల్లో ఉన్న వాళ్ళకి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమయ్యే విధంగా సారు తులసీదళం 1, 2 వాక్క్షేత్రము, సంకల్ప శక్తి, జ్ఞాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలు, ఇంకా ఎంతో మంది గురువులు అంటే బుద్ధుడు, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, జీసస్ క్రైస్టు ఇలాంటి వారి అన్నమయ్య, ఇలాంటి వారి సందేశాలనంతా కూడా భగవద్గీత అందరిది చక్కగా చదివి, అధ్యయనం చేసి, తను ఆచరిస్తూ, దాని ద్వారా పొందిన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి, సారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారనమాట. అది తులసీదళం వర్ణ పుస్తకంలో ధర్మం గురించి కూడా తెలియచేశారు. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధికి సాధర్మః. అంటే ఇహ పరలోకాలలో అభ్యుదయాన్ని, పరంపరగా ముక్తిని ప్రసాదించేదే ధర్మము అన్నమాట. అంటే ఇహలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక జీవితంలో మనకి అభ్యుదయాన్ని, అభివృద్ధిని, ప్రగతిని, పరంపరగా ముక్తిని. ముక్తి అన్నా, మోక్షమన్నా, అపవర్గము అన్నా, నిర్వాణమన్నా, శ్రేయస్సన్నా అంతా పర్యాయ పదాలే. ముక్తి అంటే ఏమిటి? వర్ధమానంలో ఆనందంగా ఉండడము. ఎప్పుడు ఆనందంగా ఉంటాం మనము? సమస్త దుఃఖాలనింకా విడుదలైనప్పుడే, బయటపడినప్పుడే. మనకి ఎన్నో రకాల దుఃఖాలుంటుంది.
శరీరపరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా, ఆత్మ పరంగా. అంటే శరీరంలో అనారోగ్యం ఉంటుంది, మనస్సులో అశాంతి ఉంటుంది, బుద్ధి పరంగా బుద్ధిమాంద్యం ఉంటుంది, ఆత్మలో కూడా ఎన్నో మూఢ విశ్వాసాలు, భయాలు కూడా చోటు చేసుకొని ఉంటుంది. గత జన్మ తాలూకాలు గూడా ఉంటుంది. వాటిని ఇంకా బయట పడినప్పుడే ఏదైనా కావచ్చు. ఇంకా బంధాల పైన కావచ్చు, ఆస్తిపాస్తుల పైన కావచ్చు, పేరు ప్రతిష్టల పైన కావచ్చు. ఎన్నో మనము బంధాల్ని కూడా ఏర్పరుచుకొనుంటాము. సరి అయింది కావచ్చు, సరికానిది కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం వాటిని ఇంకా బయటపడాలి. బయట పడినప్పుడే మనము ప్రస్తుత క్షణంలో, వర్ధమాన క్షణంలో ఆనందంగా జీవిస్తాము. మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. లేకపోతే గతానికి సంబంధించిన ఆలోచనలతోనూ, భవిష్యత్తుకు సంబంధించిన భయాలతోనూ ఆలోచిస్తూ వర్తమాన క్షణాన్ని కోల్పోతూ ఉంటాము. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే మనకి ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుందనమాట. ఎందుకంటే యోగః చిత్తవృత్తి నిరోధః అంటారు పతంజలి మహర్షి. అంటే చిత్తం యొక్క పని ఏమి? ఎప్పుడు గతానికో, భవిష్యత్తుకో సంబంధించిన ఆలోచనలతో ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనని కట్టి పడేయాలంటే మనసును శూన్యం చేయాలి. మనసుని శూన్యం చేయడానికి ఉన్న ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస పెట్టడమే అన్నమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఆలోచన రహిత స్థితిలో మనకి పుట్టినప్పుడే తలపైన బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది వెంట్రుక వాసి. అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అనేది లోనికి ప్రవేశిస్తుంది. లోనికి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మన ఆత్మకి పైకి కనిపించే భౌతిక శరీరమే కాదు 7 శరీరాలుందనమాట. పైకి కనిపించే శరీరాన్ని అన్నమయ శరీరము అంటారు. ఇది పంచభూతాలతో నిర్మితమైన శరీరం అన్నమాట. ఈ భూలోకంలో మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ భౌతిక రూపము. తరువాత ఇంకా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు ఉంటుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం అనేది ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరంలో దాదాపు 2,72,000 నాడులు ఉంటుందన్నమాట. చిన్నవి, పెద్దవి. ఒక చెట్టు వేళ్ళలో ఎలా ఉంటుందో అలా శరీరం అంటే తలనింకా పాదాల వరకి వ్యాపించి ఉంటుంది. నాడీ మండలమే వేరే, రక్తనాళాలే వేరే అన్నమాట. రక్తనాళాలో రక్తం ప్రవహిస్తుంది. నాడీ మండలంలో విశ్వశక్తి అనేది ప్రవశిస్తూ ఉంటుంది. ఇది మనసు శూన్య స్థితిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అంతేకాదు సహజంగా మనము ఆహ్, డీప్ నిద్రలో ఉన్నప్పుడు కూడా అది విశ్వశక్తి అనేది మనకి లోపలికి వెళుతుందనమాట. అప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉంటాం కాబట్టి. దాని వల్లనే మనం మరుసటి రోజు చక్కగా పనులు చేసుకుంటాం యాక్టివ్‌గా. ఆ నిద్ర పాడైతే మనకి విశ్వశక్తి ఆవాహనం జరగదు. మరుసటి రోజు యాక్టివ్‌గా పని చేయలేము. అదే మనం ఇంకా అదనంగా శక్తిని ధ్యానం ద్వారా పొందవచ్చు. ధ్యానంలో ఎరుకతో మనము పొందవచ్చనమాట. ఆ విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడు నాడీ మండలం శుద్ధి అవుతుంది. దీని వలన ఏమి లాభం అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. గత జన్మకు సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని మనము నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో పెట్టుకొని జన్మ తీసుకొని ఉంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వశక్తిని పొందుతామో ధ్యానం ద్వారా నాడీ మండలం శుద్ధి అయినప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా మనము సాధన పెంచుతూ పోతే మనలో కుండలిని శక్తి కూడా జాగృతమవుతుంది. కుండలిని శక్తిలో షట్‌చక్రాలనేది ఉంటుందనమాట. ఏమీ లేదు అదంతా కూడా నాడీ మండలము అక్కడక్కడ వలయాల రూపంలో ఉంటుంది జంక్షను. తలనింకా పాదాల వరకి. ఆ కేంద్రాలనేవి ఉద్దీపనం చెందుతుంది. అంటే దాంట్లో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు. ఇంకొకటి సహస్రాధారం అనేది చిట్ట చివరి స్థితి అన్నమాట. ఇది యాక్టివేట్ అయినప్పుడు, ఉద్దీపనం చెందినప్పుడు 6వ చక్రమైన ఆజ్ఞా చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది ఉత్తేజితమైనప్పుడు జ్ఞానం అనేది అంకురిస్తుంది. ఆ ఆజ్ఞా చక్రాన్ని థర్డ్ ఐ అని, దివ్య చక్షు అని, జ్ఞాన చక్షు అని, గురుస్థానం అని, సుదర్శన చక్రం అని అనేక పేర్లు అన్నమాట. అది ఉత్తేజితమైనప్పుడే జ్ఞానం అంకురిస్తుంది. నాడీ మండలం శుద్ధి అయినప్పుడు ఆహ్, ఆరోగ్యంగా ఉంటాము. తరువాత
ఎవరే కానీ 41 రోజులు కంటిన్యూగా క్రమం తప్పకుండా కనీసం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు సాధన చెయ్యాలి. అప్పుడే మనకి సత్యం బోధపడుతుందనమాట. ఆ విశ్వశక్తిని పొందే క్రమంలో కూడా శరీరంలో ఎన్నో కదలికలు వస్తుంది. తేలికవ్వడము, బొంగరంలాగా తిరగడము, బరువెక్కడము, అనారోగ్యం ఉన్న చోట నొప్పులు రావడము, ఇంకా నాడీమండలం శుద్ధి అయ్యే క్రమంలో కోపము, విసుగు అంతా గూడా వస్తుందనమాట. ఎందుకంటే మనం గత జన్మల్లో మాటలతో కానీ, ఆలోచనలతో కానీ, చేతలతో కానీ ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. చెడు కర్మలు. అదంతా కూడా దాన్నింకా పొల్యూషన్ అయిపోయి ఉంటుంది. కొన్ని కర్మల్ని తీసుకొనొచ్చుకొనుంటాము. ఏం ఈ ఈ జన్మలో ఏ సమయంలో ఎలా ఉంటుందో మన జీవితము మనకు తెలీదు. ఆరోగ్యపరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా. అదంతా కూడా మన ప్రణాళిక ప్రకారము కర్మానుసారంగానే మనము జన్మకి ముందే ప్రణాళిక వేసుకొని వస్తాము. ఆత్మ కొన్ని అనుభవాల కోసం కూడా కొన్ని సాహసాలు చేస్తుంది. ఎందుకంటే భూలోకం ఒక అద్భుతమైన పాఠశాలనమాట. ఆత్మకి అనుభవ జ్ఞానమే కావాలి. అనుభవ జ్ఞానం కావాలంటే ఈ శరీరం కావాలి. కాబట్టి ఆ భవబంధాలు తల్లిదండ్రుల్ని, ప్రాంతాన్ని, పరిస్థితుల్ని అన్నీ ఆత్మే ఎన్నుకొని వస్తుంది. కానీ ఇక్కడ వచ్చినాక భూలోకంలో శరీరాన్ని ధరించినప్పుడు మనసు ప్రభావంతోనూ, అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ తను శరీరం కాదు ఆత్మ అని మర్చిపోతుంది. శరీరమే శాశ్వతం అనుకుంటుంది. కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకుంటుంది. ఈ భవబంధాలే శాశ్వతం అనుకుంటుంది. ఈ పేరు ప్రతిష్టలు, ఈ సంపదే శాశ్వతం అనుకుంటుంది. ఉన్నది ఒక్క జీవితమే అనుకుంటుంది. అది అజ్ఞానము కాబట్టి. ఎందుకంటే మురికి చేత అద్దము, మావి చేత శిశువు, నివురు చేత నిప్పు ఎలా కప్పబడి ఉంటుందో, ఆ మనసు చేత ఆత్మ కూడా కప్పబడి ఉంటుంది. ఎందుకంటే అంతరేంద్రియాలైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటన్నిటిలో అతి పెద్ద ఇంద్రియము మనస్సనమాట. ఈ మనసు ఎప్పుడు ఆత్మని కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. మనసును బట్టే ఈ ఇంద్రియాలు పనిచేస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలైనా, కర్మేంద్రియాలైనా. కాబట్టి మనం ధ్యానం ద్వారా మన మనసు, బుద్ధిని అంతరాత్మక అనుసంధానం చేయాలి. అప్పుడు ఆత్మ ప్రబోధాన్ని వింటుంది బుద్ధి. బుద్ధి గూడా సరియైన పద్ధతిలో పని చేసినప్పుడు బుద్ధి చెప్పినట్లు మనసు ఆలోచిస్తుంది. మనసు చెప్పినట్లు ఇంద్రియాలు పనిచేస్తుందనమాట. ఆ బుద్ధి మనసుతో కూడి ఉంటే ప్రాపంచిక బుద్ధి, ప్రాపంచిక జ్ఞానము. ఆత్మతో కూడి ఉంటే ఆధ్యాత్మిక బుద్ధి సరి అయిన జ్ఞానాన్ని అందిస్తుందన్నమాట. కాబట్టి బుద్ధిలో మంచి నిర్ణయాలొస్తుంది, మనసులో మంచి ఆలోచనలొస్తుంది, ఇంద్రియాలు గూడా చక్కగా పనిచేస్తాయి. మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకు అనుసంధానమైనప్పుడు ధ్యాన సాధనలో ఎన్నో అనుభవాలు తోడైవిచ్చుకున్నప్పుడు గూడా. శరీరంలో వచ్చే అనుభవాల్ని కాయానుపాసన అంటారు. ఏమి జరిగినా కూడా మనం సాధనని కొనసాగించాలి. ఆపకూడదనమాట. అన్నిటిని తట్టుకోవాలి. దానికే పత్రిసారు ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు. దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని చెప్పారు. సహనంగా తట్టుకున్నప్పుడే మనకి నాడీమండలం శుద్ధి అవుతుంది. తరువాత మూడో కన్ను ఉత్తేజితమైనప్పుడే సత్యం బోధపడుతుంది. ఏమి సత్యము? నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. ఎందుకంటే ధ్యానంలో కూడా సూక్ష్మ శరీరం అనేది విడుదలవుతుంది. ఒక తల్లికి, బిడ్డకి వెండిపోగు ఎలా ఉంటుందో, మన స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఒక తీగ అనేది ఉంటుంది. దాన్ని వెండి తీగ అంటారు తెలుగులో. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. బొడ్డు పెగుతారా అంటుంది. కానీ ఇది కంటికి కనిపించేది కాదనమాట. నిద్రలో గూడా ప్రతిరోజు విడుదలవుతుంది. కానీ ధ్యానంలో మనము దీన్ని అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. ఇంకా సూక్ష్మ శరీరాది సముదాయము. ఈ పక్క పైకి కనిపించే శరీరమే కాదు. ఇంకా సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలుంటుంది. దానిలో అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది ఉంటుంది. ఈ సూక్ష్మ శరీర సముదాయం తో ప్రయాణం చేసే ఆత్మ ప్రయాణాన్ని సూక్ష్మ శరీర యానము అంటారు. అంతేకాదు ప్లస్ యానము అని గూడా అంటారు. అంటే బుద్ధి. బుద్ధితో కలిసి చేసే ఆత్మ ప్రయాణం అని గూడా చెప్తారనమాట. తరువాత దీనివల్ల ఏమంటే మనకి ఇంకొక సత్యం బోధపడుతుంది. భూలోకమే కాదు సృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయని తెలుస్తుంది. తోడై ద్వారా మనం వీక్షించే అనుభవాల్ని విపස්සన అంటారు. అప్పుడేమవుతుంది? ఆ లోకాల్లో ఉన్న మాస్టర్‌లిచ్చే జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాము.
తరువాత ఈ సృష్టి రహస్యాల్ని అంతా కూడా తెలుసుకుంటాము. ఇంకా ఎన్నో ప్రదేశాల్ని చూస్తాము. రంగుల్ని చూస్తాము. ఇంకా సాధనను పెంచుతూ పోతే మన జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. దీని వలన ఏ జన్మలో ఎటువంటి శరీరాన్ని ధరించాము, ఎటువంటి కర్మలు చేశాము, దాన్ని ఎటువంటి ఫలితాన్ని అనుభవించాము, దాన్ని తెలుసుకోవడం వలన ప్రస్తుత వర్ధమాన జీవితంలో ఎరుకతో జీవిస్తాము. ఇంకా సాధనను కొనసాగించే కొద్దిగా మన జన్మల్ని, కర్మల్నే కాదు, ఇతరుల జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. ఈ సృష్టిలో ఉన్న కోటానుకోట్ల లోకాల యొక్క సృష్టి రహస్యాలు తెలుస్తుంది. కార్యకారణ సంబంధాలు తెలుస్తుంది. తరువాత సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అని తెలుసుకుంటాము. నేను బ్రహ్మనే, నువ్వు బ్రహ్మవే, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ అనే వేద మహావాక్యాల యొక్క అంతరార్థం అంతా కూడా బోధపడుతుంది. అవగాహనలోకి తెచ్చుకుంటాము. తరువాత మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తామనమాట. అటువంటి వారిని బ్రహ్మర్షులని, యోగీశ్వరులని, బుద్ధుళ్ళని అని చెప్తారనమాట. మనం ఆ స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే మనం కూడా పూర్ణాత్మని ఇంకా విడివడిన అంశాత్మలమే. ప్రకృతి లోకంలో జన్మ తీసుకున్నప్పుడు ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా ఆత్మ అనేది ఎదుగుతూ వస్తుంది పరిణామ క్రమంలో. మనం కూడా వాటిలో జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళమే. కాబట్టి మన మానవ అనుభవాలను పొందడానికి వచ్చిన మాధవులమని పత్రిసారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దేవుడు దేవుడు అని దేవులాడేవాడే దేవుడు. మనం కూడా మూల చైతన్యం నుంచి కానీ, పూర్ణాత్మ నుంచి కానీ వచ్చిన అంశాత్మలం. మనం కూడా దైవ స్వరూపాలమే. కాకపోతే ఇక్కడ మర్చిపోయామన్నమాట భూలోకంకి వచ్చినప్పుడు మనసు ప్రభావంతో, అజ్ఞానంతో. కాబట్టి దానిని మేలుకొల్పడానికి తాత్కాలికంగా మర్చిపోయిన దాన్ని మేల్కొల్పడానికి ఈ జ్ఞానము మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని కానీ, అహంకారాన్ని కానీ దాన్ని పోగొట్టుకోవడానికే ఈ ధ్యానము. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానం చేసినప్పుడే ముక్తి. ధ్యానం చేసినప్పుడే జ్ఞానము. జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అన్నమాట. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. అంటే దుఃఖరాహిత్య స్థితి, జన్మరాహిత్య స్థితి, పూర్ణాత్మ స్థితి అనేది కలుగుతుంది. ఒక్క ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు. శారీరకంగా ఆరోగ్యాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశితత్వము, ఆర్థిక సంక్షేమము, ఆత్మ విజ్ఞానము, సుమిత్ర ప్రాప్తి, ఇంకా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, తరువాత ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి స్థితికి తీసుకువెళుతుంది. దానికే ధ్యానాన్ని అక్షయ పాత్ర, చింతామణి, పరశువేది, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, వజ్రాయుధము, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్తారు. భగవద్గీత బోధించేదంతా కూడా ధ్యానం గురించే. భగవద్గీత అంటేనే ఒక ధ్యాన గ్రంథము. దానికే కృష్ణుడు ఎప్పుడు అర్జునికి యోగి భవ అర్జున అని చెప్తారు. ఎంతో తపస్సు చేసుంటారు. హఠయోగ, ప్రాణాయోగాలు చేసుంటారు. ఉపవాసాలు చేసుంటారు. ముక్తి కోసమో, లేకపోతే కోరికల కోసమో, భగవద్ ప్రాప్తి కోసమో, లేకపోతే పరోక్ష జ్ఞానాన్ని పొంది ఉంటారు. గురువుల ద్వారానో, వేదాలు వల్లివేయడం వల్లనో ఇలా. లేకపోతే యజ్ఞ యజ్ఞాలు గూడా చేస్తుంటారు. లోక కళ్యాణం కోసం కావచ్చు, కోరికల కోసం కావచ్చు, దేనికైనా కూడా చేసుండొచ్చు. నిష్కామ కర్మ స్థితిలో గూడా. కానీ అలాంటి వారి కన్నా ధ్యానం చేసి యోగి అయిన వాడే గొప్పవాడు. మూడవ కన్నుని ఉత్తేజితం చేసుకున్న వాడే గొప్పవాడు. తమ ఇంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వాడే గొప్పవాడు అని చెప్తారు. దానికే యోగి భవ అర్జున అని చెప్తారు. మనము ధ్యానం చేసినప్పుడే ఒక యోగిగా తయారవుతాము. ఇంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకుంటాము. పంచ జ్ఞానేంద్రియాలు కావచ్చు, అంతరేంద్రియాలు కావచ్చు. ముఖ్యంగా మనసు అన్నమాట. మనసే ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుందన్నమాట. తరువాత ఋషి అన్నమాట. సత్యం బోధపడుతుంది. శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. తరువాత కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటాము. జన్మ పరంపర, కర్మ పరంపర అంతా గూడా తెలుసుకుంటాము. రాజర్షి స్థితి, తరువాత మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తాం. బ్రహ్మర్షి స్థితి. ఆ స్థితికి తీసుకువెళ్తుంది. మన ఆత్మ యొక్క లక్ష్యం కూడా అదే అన్నమాట. భూమిపైన ఎన్ని జన్మలన్నా తీసుకోవచ్చు. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు. మానవ సామ్రాజ్యాల్లో గూడా ఎంతో ఆహ్,
ఎన్ జన్మ పరంపర అనేది ఉంటుంది. ఎన్నో జన్మల్ని తీసుకుంటుంది. అంటే కొన్ని జన్మలు శైశవాత్మగా, బాలాత్మగా, యువాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, విముక్తాత్మగా, చిట్ట చివరికి పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. ఈ తరుణంలో, ఈ ఆత్మ ప్రయాణంలో, ఈ జన్మ పరంపరలో ఆహ్, తమో, రజో, సత్వ గుణాలకు లోనవుతూ మంచి, చెడు కర్మలు చేస్తూ ఉంటుంది. మంచి కర్మలైతే పుణ్య కర్మలనమాట. దా తా దాని వలన సుఖాలు, భోగాలు అనుభవిస్తుంది. చెడు కర్మలంటే అది పాప కర్మలు. దానినింకా ఫలితం ఏమంటే కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలు, ఇంకా మనశ్శాంతి లేకపోవటము ఇలాంటివంతా గూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహ్, కాబట్టి పత్రిసారు మన జీవితాలకి మనమే సృష్టికర్తలము, మన కర్మలకి మనమే బాధ్యులము అని చెప్తారనమాట. ఇది తెలియకుండగా మనము ఏమనుకుంటాము, నా పరిస్థితులకు కారణం ఎదుటివారో, ఇంటిలో ఉన్నవారో, ఇంకెవరో అనుకుంటాము. ఇంకా ద భగవంతుడిని గూడా నిందిస్తాము. నా పైన కరుణ చూపించలేదు అని. కాకపోతే వాస్తవమేమి? మన ధర్మమే మనమల్ని రక్షిస్తుంది. మన అధర్మమే మనమల్ని నశింపచేస్తుంది. నువ్వు ఏ ధర్మాన్నయితే రక్షిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అధర్మానికి సహకరిస్తే, ఆ అధర్మమే నిన్ను భక్షిస్తుంది, నాశనం చేస్తుంది. ఇందులో భగవంతుని ప్రమేయం లేదు. ఎదుటి వారి ప్రమేయం లేదు. ఈ సత్యం బోధపడాలంటే ధ్యానం చేసినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడే వాస్తవాలు అర్థమవుతుంది. వాస్తవమేమి? నేను శరీరం కాదు, ఆత్మ పదార్థమని. ఉన్నదంతా ఆత్మ పదార్థమని. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే. ఆత్మ పరిణామ క్రమంలో ఆ ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలంతా కూడా అవంతా కూడా మనకి సోదర సోదరి లాంటివే. అన్నిటి పైన మనకి దయ, కరుణ అనేది చూపించాలి. వాటితో మిత్రత్వం చేయాలి. అంతేకాదు మొదట మనతో మనం మిత్రత్వం చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ధ్యానం చేసినప్పుడే మన మనసు, బుద్ధి ఆత్మకు అనుసంధానమవుతుంది. అప్పుడే మనమల్ని మనం పూర్తిగా అంగీకరిస్తాము. మనమల్ని మనం ఇష్టపడతాము. మన ప్రణాళికని ఇష్టపడతాము. ఆత్మకి చావు లేదు. ఇది ఎన్నో జన్మలు తీసుకొని ఉంటుంది. ఇది అనంత కాలానికి, అనంత విశ్వానికి చెందినది. కాబట్టి దీనికి కావాల్సింది అనుభవ జ్ఞానమే. అనుభవ పాఠాల కోసమే కొన్ని సాహసాలు చేస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను గూడా ఎంపిక చేసుకుంటుంది. కాబట్టి అన్నిటిపైన దయ, కరుణ చూపించాలి. అందరితో మిత్రత్వం చేయాలి. మన ఆత్మకు అనుసంధానమైనప్పుడే ఆత్మ ప్రబోధాన్ని వింటామనమాట. అప్పుడే సత్యము అనేది బోధపడుతుంది. ఆత్మ కూడా సాధనా క్రమంలో పూర్ణాత్మతో అనుసంధానమవుతుంది. ప్రకృతితో అనుసంధానమవుతుంది. అప్పుడే మన బుద్ధి కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ చక్కగా పనిచేస్తాయి. కాబట్టి పత్రి సార్ ఏం చెప్తారంటే, నీ జీవితానికి నువ్వే శిల్పివి. శిల నువ్వే, శిల్పి నువ్వే, శిల్పము నువ్వే. నీ జీవితము స్వర్గంలా ఉండాలన్నా, నరకంలా ఉండాలన్నా దానికి బాధ్యుడువు నువ్వే. కాబట్టి నువ్వు సత్యంలో జీవించాలి. ఏది సత్యము? ఆత్మే సత్యము. ఆత్మే నిత్యము. ఆత్మే శాశ్వతము. పైకనిపించే శరీరం శాశ్వతం కాదు. భవబంధాలు శాశ్వతం కాదు. పేరు ప్రతిష్టలు శాశ్వతం కాదు. కంటికి కనిపించే భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు అన్న అవగాహనలకి రావాలంటే కూడా ఆత్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం కావాలి. అప్పుడే మానవుడు ఎటువైపు మొగ్గు చూపించాలి? మన శక్తిని, మన సంపదను, మన దృష్టిని ఎటువైపు ఉంచాలి? మన సమయాన్ని ఎటువైపు కేటాయించాలి? అనే అవగాహన శక్తి వచ్చినప్పుడే ఆ అశాశ్వతం కోసము పరుగులు తీయకుండగా శాశ్వతం వైపు మొగ్గు చూపిస్తారనమాట. అంటే తన్ను తాను తెలుసుకోవడమే అసలైన సత్యము. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దానికే కృష్ణుడు కూడా అన్ని శాస్త్రాల్లోకెల్లా నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అని చెప్తారు. చదివే ఈ భౌతిక చదువులంతా కూడా పొట్టకూటి కోసమే. ఈ ప్రాపంచిక చదువులంతా కూడా, ఈ డిగ్రీలంతా కూడా. కానీ ఒక మనిషి మానవుడు మాధవుడుగా ఎదగాలన్నా, నరుడు నారాయణులుగా ఎదగాలన్నా, మారాలన్నా, మన జీవితము అద్భుతంగా ఉండాలన్నా, మనం ఆనందంగా జీవించాలన్నా, ఏ పరిస్థితులు ఎటు ఉన్నా అంటే ద్వంద్వాలు మన జీవితంలో ఎప్పుడు ద్వంద్వాలుంటుంది. రాత్రి పగలు తరనే సుఖము వెనక దుఃఖము, దుఃఖం వెనక సుఖము. ఒక గడియారంలో ముల్లులాగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఏది శాశ్వతం కాదు అన్న సత్యము బోధపడాలన్నమాట. ప్రకృతి కూడా మనకు తెలియచేసేది అదే అన్నమాట. రాత్రి తరువాత పగలు, పగలు తరువాత రాత్రి. ఏది శాశ్వతం కాదు.
ప్రతి మార్పుని అంగీకరించాలి. సుఖము, దుఃఖము, మానము, అవమానము, కలిమి, లేమి, ఆరోగ్యము, అనారోగ్యము, ఎటువంటి జననము, మరణము, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాటిని అంగీకరించాలి. ఆ తత్వం రావాలి, ఆ గుణం మనలో మేల్కొల్పాలి అంటే అది గూడా ధ్యానం సాధనే. ధ్యానం చేసినప్పుడే ఆ జ్ఞానం వస్తుందన్నమాట. కాబట్టి అప్పుడే మనం సత్యం కోసము మొగ్గు చూపిస్తాము. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం పరితపిస్తాము. లేకపోతే ఈ ప్రాపంచిక జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. వాటి ఫలితాన్ని అనుభవించేటప్పుడు మనము ఇతరుల్ని జడ్జ్ చేస్తూ ఉంటాము. కంప్లెయింట్స్ చేస్తూ ఉంటాము ఇతరుల పైన. కాబట్టి ఎవరి జీవితాల్లో వేలు పెట్టకూడదు అని చెప్తారు. ఎవరి వాస్తవాలకి వాళ్ళే సృష్టికర్త. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్, నో కంపారిజన్స్ అని చెప్తారు. మన ప్రణాళిక ప్రకారమే వస్తాము. పేద, గొప్ప, కుంటి, గుడ్డి, కలిమి, లేమి, రైతు, రాజు అన్నీ మనమే ఎంచుకొని వచ్చాము. కాబట్టి కంపారిజన్స్ గూడా ఉండకూడదు. కాబట్టి మా లోపల ఉన్న గుణాల్ని బట్టే మనం కర్మలు చేస్తూ ఉంటాము. మనం చేసే కర్మలను బట్టే వాళ్ళ గుణాలనేది ఉంటుంది. తమో, రజో, సత్వ, ఆహ్, స శుద్ధ సాత్వికము, తర్వాత నిర్గుణ స్థితి అన్నమాట. తమో గుణంలో కొన్ని జన్మలు, రజో గుణంలో కొన్ని జన్మలు, సత్వగుణంలో కొన్ని జన్మలు, శుద్ధ సాత్వికంలో కొన్ని జన్మలు, చిట్ట చివరికి నిర్గుణ స్థితికి వస్తాము. ఈ షట్చక్రాల్లో విశుద్ధ చక్ర స్థితికి వచ్చినప్పుడే ధ్యానం పరిచయమవుతుంది. ఆ ఆత్మ పరిణామ క్రమంలో మానవ జన్మలో కూడా వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయమవుతుంది. ఆత్మకు కూడా జన్మ పరంపరలో స్థితులు ఉంటుంది. ఎలాగైతే మనకి భౌతిక శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం అని ఉందో అదే విధంగా ఆత్మకు కూడా జన్మ పరంపర అనేది ఉంటుందనమాట. కాబట్టి అంతవరకి మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము. సరికాని ఆలోచనలు, సరికాని ఆహారము, సరికాని చేష్టలు చేస్తూ ఉంటారు. దానికే పత్రి సార్ ఏం చెప్తారంటే, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే నువ్వు అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకి మనసు ప్రభావం ఉంటుంది. అది మనసు పైన పని చేస్తుంది. కాబట్టి మనస్సు సరిగా పనిచేయాలి. మనసులో మంచి ఆలోచనలు రావాలి అంటే కూడా మనం తీసుకునే ఆహారము శుద్ధ సాత్విక ఆహారంగా ఉండాలి. యుక్తాహారంగా ఉండాలి. అది కూడా మితంగా తీసుకోవాలి. అంతేకాదు పత్రి సార్ ఏం చెప్తారంటే నువ్వు ధ్యానం చేసినా, చేయకపోయినా శాకాహారిగా ఉండాలి. అలాంటి వారంటేనే నాకిష్టము. అలాంటి వారికి నేను ప్రణమిల్లుతాను అని చెప్తారు. ఎందుకంటే రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు. కానీ ధర్మాన్ని తప్పాడు. ధ్యానం చేస్తే అష్టసిద్ధులొస్తుంది. దాని ఫలితం దానిదే. దేని ఫలితం దానిదే అన్నమాట. అష్టసిద్ధులు వస్తుంది. దాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించాలి. కానీ అహంకారంతో, అజ్ఞానంతో తన స్వార్థానికి ఉపయోగించాడు. చిట్ట చివరికి రాముని చేతిలో బలయ్యాడు. కాబట్టి మన జీవితాలు కూడా అలాగ ఉండకూడదు. ఎందుకంటే అతను సరికాని ఆహారాన్ని తీసుకోవడం, మాంసం, మద్యం సేవించడం. తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడనమాట. ఎప్పుడు తిండి, నిద్ర 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు. మాంసం, మద్యం సేవిస్తూ శరీర స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే జంతు సామ్రాజ్యం ఇంకా అప్పుడే జన్మ తీసుకున్న శైశవాత్మ మానవ సామ్రాజ్యంలో. అది తమో గుణంలో ఉంటుంది. తరువాత రజోగుణంలో పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉంటారు. పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. కోరికలు విపరీతంగా ఉంటుంది. స్వార్థం ఉంటుంది. చంపడానికి, చావడానికైనా సిద్ధంగా ఉంటారు. మాంసాహారులుగాను ఉంటారు. శాకాహారులుగాను ఉంటారు. ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కళల పైన కూడా వ్యామోహం ఉంటుంది. కానీ అది కూడా సరికాదనమాట రజోగుణము. తరువాత సత్వగుణంలోకొస్తుంది ఆత్మ. అప్పుడు మంచి, చెడు అనేది తెలుస్తుంది. విచక్షణ జ్ఞానము. ఏది ధర్మము, ఏది అధర్మం అని తెలుస్తుంది. రజోగుణానికి ప్రతీక రావణాసురుడు. సత్వగుణానికి ప్రతీక విభీషణుడు. కాబట్టి అతను రాముని వద్దకు చేరాడనమాట. తర్వాత శుద్ధ సాత్వికానికి ప్రతీక ఆంజనేయుడు. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక కోతి ధ్యానం చేసి ఆంజనేయుడయ్యాడు. మారుతిగా మారాడు. మనం కూడా అలా మారాలి. ఆంజనేయుడు 2 సంవత్సరాలకే తన తల్లి వద్ద ధ్యానం నేర్చుకున్నాడు. ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. రాముని చెంతకు చేరుకున్నాడనమాట. కాబట్టి మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి శుద్ధ సాత్వికులుగా ఉంటూ, జీవిస్తూ మనం గూడా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. ఆ రాముడంటే ఎవరో కాదు. మన లోపల ఉన్న ఆత్మే రాముడనమాట. దానికి కూడా మేలుకొల్పాలంటే శక్తి కావాలి. శక్తి అంటే విశ్వశక్తి కావాలి. దాన్ని ప్రాణశక్తి అంటారు. మనం ఆహ్,
పరిభాషలో వ్యాధి నిరోధక శక్తి అని చెప్తాము. ఆత్మశక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి తక్కువైనప్పుడే మనకి లోపల ఉన్న వ్యాధులంతా కూడా తలెత్తుతూ ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలంతా కూడా ఎదురవుతుంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటుంది. కానీ మనలో ఆత్మశక్తి ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఆ శక్తి అనేది ఉపయోగపడుతుందనమాట. కాబట్టి ఆత్మకు కూడా శక్తి కావాలి. అదే ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మా బయట ఏ ప్రకృతి అయితే ఉందో మనలో కూడా అదే ప్రకృతి ఉంది. ప్రకృతి పురుషుల కలయికే సృష్టి అన్నమాట. అదే విధంగా మనలో కూడా పురుషతత్వం, స్త్రీతత్వం అని ఉంటుంది. మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మేల్కొల్పాలంటే విశ్వశక్తి ద్వారానే. ఆత్మకి ఆ విశ్వశక్తిని అనుసంధానం చేసినప్పుడు ఆత్మలో ఉన్న శక్తులంతా మేల్కొంటుంది. ఆహ్, ఆత్మలో ఉన్న శక్తులంటే శరీర పరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా ఉన్న శక్తులే కాదు, దైవిక లక్షణాలు. అవి ఏమంటే భగవంతునికి మనము రకరకాల పుష్పాలు కోసి తోమాలలు వేయడము, అర్చనలు చేయడము అన్నీ చేస్తూ ఉంటాం. పూజలు చేయడము. కానీ భగవంతునికి ఇష్టమైన పుష్పాలు 8 రకాలంటారు. దానిలో అహింసా పుష్పమే ప్రథమ పుష్పము అని చెప్తారు. అహింస అనమాట. తరువాత ఇంద్రియ నిగ్రహము, తరువాత ఆహ్, సమస్త భూతకోటి పైన దయ, సమస్త ప్రాణికోటి పైన దయ చూపించాలి, కరుణ చూపించాలి. ఎందుకంటే ప్రపంచము అంటే ఉత్త మానవులే లేదు కదా! ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు అన్నీ కలిస్తేనే ఈ బృహత్ కుటుంబము, ఈ బ్రహ్మాండము, ఈ ప్రపంచము. కాబట్టి వాటితో మిత్రత్వం చేయాలి. వాటిపైన కూడా కరుణ, దయ అనేది చూపించాలి. తరువాత క్షమ, శాంతి, తర్వాత తపస్సు. తపస్సు అంటే ధ్యానము. ఇదివరకైతే అందరూ గంటలు గంటలుగా, సంవత్సరాలుగా, యుగాలుగా వాళ్ళు తపస్సు చేసేవారు. ఏదన్నా ఒక లోక కళ్యాణం కోసము సంకల్పం పెట్టుకొని. దాన్ని తపస్సు అంటారు. కానీ మనకి పత్రిసారు సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. మధ్య మార్గం అని చెప్పారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంటు యొక్క ఉద్దేశ్యము మనం సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందాలి. సంసారంలోనే ఉంటూ పాఠాలు నేర్చుకుంటూ నిర్వాణం అంటే ఆనంద స్థితిని పొందాలి. దుఃఖరహిత స్థితిని పొందాలి. మధ్య మార్గము. మనము సంసారాన్ని విడిచిపెట్టి ఏ ఆశ్రమాలకో, అడవులకో, హిమాలయాలకో వెళ్ళడము కాదు. సంసారంలోనే ఉంటూ మన ధర్మాలు 3 రకాలు. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం ఉంటుంది. ఆత్మ ధర్మం ఉంటుంది. కుటుంబం గూడా సమాజంలో ఒకటే. కాబట్టి శరీరానికి తిండి, నిద్ర అన్నీ అవసరమే. మైథునము, పెళ్లి, బిడ్డలు అన్నీ అవసరమే. త కు కుటుంబం ధర్మం గూడా ఉంటుంది. కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారమే మనం తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, అత్తమామల్ని అన్నిటిని ఎంచుకొని వస్తాము. వాళ్ళు గూడా మన ఆత్మ పరిణామ క్రమానికి ఎదుగుదలకి వాళ్ళు గూడా సహకరిస్తారు. మంచిగానో, చెడుగానో. అది మనం అక్కడ ఒప్పుకొనే వస్తాము. కానీ ఇక్కడ మర్చిపోతాము. మర్చిపోయి కంప్లెయింట్స్, జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటాము. కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా అది మన ప్రణాళికలో భాగమే. వాళ్ళు మన ఆత్మ పరిణామ క్రమానికి సహకరించడానికే వచ్చిన ఆత్మ స్వరూపులు అనేది అవగాహనలోకి వస్తుందనమాట. ఆప్ తరువాత ఏమవుతుందంటే అవగాహన శక్తి పెరిగినప్పుడు ఈ దైవిక లక్షణాలు మేల్కొన్నప్పుడు అంగీకరిస్తాము. పరిస్థితుల్ని కానీ, ఆ వ్యక్తుల్ని కానీ, సమాజాన్ని కానీ. తరువాత ఇంకా జ్ఞానమొస్తుంది. జ్ఞానమొచ్చినప్పుడే సత్యం బోధపడుతుంది. తరువాత సహస్రాధార స్థితికి చేరుకుంటాం. ఆత్మస్థితికి, ఇంకా పరమాత్మ స్థితికి చేరుకోవాలి. దానికే పత్రిస్తారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని 5 ఫింగర్స్ కాన్సెప్ట్స్ ఎన్నో రకాలుగా చెప్తూ మనకి ఆ జ్ఞానాన్నంతా కూడా చక్కగా అందించారనమాట. శరీరంని ఇంకా మనసు, మనసుని ఇంకా బుద్ధి, బుద్ధిని ఇంకా ఆత్మ, ఆత్మని ఇంకా కూడా సర్వాత్మ స్థితికి చేరుకునే క్రమంలో కూడా ఎన్నో జన్మల్ని తీసుకోవాల్సి వస్తుంది. పరిపూర్ణమైన ఆత్మస్థితికి చేరుకున్నప్పుడే పూర్ణాత్మ స్థితి అన్నమాట. అదే పరమాత్మ స్థితి, సర్వాత్మ స్థితి, యోగేశ్వరుల స్థితి, బ్రహ్మర్షుల స్థితి, బుద్ధుని స్థితి. ఈ మూడవ కన్నుని పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకున్న వాళ్ళే బుద్ధుళ్ళు. బుద్ధుని 100% వికసింప చేసుకున్న వాళ్ళే బుద్ధుళ్ళు. మనసుని 100% శూన్యం చేసుకున్న వాళ్ళే బుద్ధుళ్ళు. కాబట్టి యోగిగా, పరమ యోగిగా, యోగీశ్వరులుగా ఎదిగేంత వరకు జన్మ పరంపర అనేది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనము నిత్యము ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ,
సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడే, తరువాత మనం తెలుసుకొని ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేసినప్పుడే ఒక మానవుడు మాధవుడుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనము తిరిగి మనస ప్రభావానికి, అజ్ఞానానికి లోనవుతూ తిరిగి ఆ జన్మ పరంపరలో తిరుగాడుతూనే ఉంటాము. ముక్తి కాదు జీవన్ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడు ఆనందంగాను ఉండలేము. తర్వాత జన్మరాహిత్య స్థితిని పొందలేము. పూర్ణాత్మ స్థితికి చేరుకోలేము. ఎందుకంటే మనం కూడా సృష్టి రచనలో పాల్గొనవచ్చు. అంతేకాదు మనం జీవించి ఉన్నప్పుడే మన జీవితంలో కానీ, సమాజంలో కానీ అద్భుతాల్ని సృష్టించవచ్చు. సరియైన అద్భుతాల్ని. ఎందుకంటే ఈ శరీరము ఓటి వ్యక్తిగతంగా మన కర్మల్ని నిర్మూలన చేసుకోవడానికే కాదు, మన ఆత్మపరంగా ఎదగడానికే కాదు, కుటుంబ పరంగా బాధ్యత ఉంటుంది, సమాజ పరంగా బాధ్యత ఉంటుంది, లోక కళ్యాణం కోసం కూడా బాధ్యత తీసుకొని ఉంటాము. కాబట్టి మన కర్తవ్యాన్ని మనము ఆహ్, కంప్లీట్‌గా నెరవేర్చాలంటే కూడా సత్యం బోధపడాలి. లేకపోతే పరిస్థితులను తట్టుకోలేకుండా సూసైడ్‌లు గూడా చేసుకుంటాము. అలా చేసినప్పుడు మన ప్రణాళిక దెబ్బతింటుంది. తరువాత జన్మ తీసుకోవడానికి కూడా అవకాశము తక్కువుంటుంది. చాలా కాలం వెయిట్ చేయాల్సొస్తుంది. తరువాత ఇంకా ఎక్కువ కష్టాలు, బాధల్ని మనము తీసుకొని రావాల్సి వస్తుందనమాట. వడ్డీ, చక్రవడ్డీ తర ఉంటుందనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా తట్టుకోవాలి. మన ఎంపిక లేకుండగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితి రాదు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాల్లోనే ఆత్మ పరిణామ క్రమం అనేది ఉంటుంది. ఆత్మకి ఎదుగుదల అనేది ఉంటుందని పత్రిస్ సారు ఎంతో జ్ఞానాన్ని మనకి అందిస్తూ వస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతాము. ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడే ఎక్స్‌ప్రెస్ చేస్తాము. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడే ఎన్‌లైట్ పొందుతాం. ఎన్‌లైట్ పొందినప్పుడే ఎవల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం పొందిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని గూడా అందరికీ తెలియచెప్పాలి. మన వరకే మనం ధ్యానం చేసుకుంటూ ఆనందంగా ఉంటే అది అరిహంత స్థితి అన్నమాట. మన వద్దకు వచ్చిన వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకే చెప్తే అది బోధిసత్వ స్థితి. మనము సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా జీవించాలి. సత్యం తెలుసుకోవాలి, ధర్మంగా జీవించాలని ఆ మహా కరుణతో ఒక పత్రిసార్లు, ఒక బుద్ధుళ్ళ, ఒక యేసు ప్రభువుల, ఒక కృష్ణుల్లా తెలియచేసినప్పుడే అదే పూర్ణాత్మ స్థితి. అదే బుద్ధుని స్థితి అన్నమాట. మనం ఆ స్థితికి వెళ్ళాలి. ఆ దైవిక లక్షణాలు మేల్కొల్పాలంటే గూడా ధ్యానం ద్వారానే సాధ్యమనమాట. కాబట్టి ఈ సత్యం తెలిసినప్పుడే ధర్మంలో జీవిస్తాము. ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానమొస్తుంది. అప్పుడే మనం మనస, వాచ, కర్మణ కూడా త్రికరణ శుద్ధిగా ఉంటాము. అప్పుడే మన కర్మలంతా కూడా చెడు కర్మలంతా తగ్గుతూ వస్తుంది. మనం ఎప్పుడైతే అందరి ఆనందం కోసమో ఈ సత్యాన్ని తెలుపుతామో, ఎందుకంటే ప్రాపంచికంగా ఎన్నో సేవలుంటుంది. ధన సహాయం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, చెట్లు పెంచడం ఏదైనా కావచ్చు. అదంతా కూడా తాత్కాలికమే. ఎప్పుడూ ఒకరికి సహాయం చేయడము కుదరదు. అలాగే ఎప్పుడు ఇంకొకరి సహాయం తీసుకోవడం గూడా కుదరదనమాట. దానికే మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లెమ్ కూడా అప్పో దీపో భవ. రియలైజ్ అంటూ యువర్ సెల్ఫ్. ఇది బుద్ధుడు ఆనందుడికిచ్చిన చివరి సందేశము. ఆ జన్మలో ఆనందుడు ఎవరో కాదు, మన బ్రహ్మర్షి పితామహ ఎం పత్రిజీ యొక్క ఆత్మే అన్నమాట. కాబట్టి పత్రిస్తారు మనము తినే ఆహారాన్ని బట్టే మన జీవితము. నోటి లోపల ఏది వెళుతుందో అదే మనకి బయట వస్తుంది. నీ నోటి మాటే నీ నుదుటి మీద రాత. తరువాత నీ తీసుకునే ఆహారాన్ని బట్టే మనసు ప్రభావం ఉంటుందని శాకాహారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆ మాంసాహారము, శవాహారము, మృతాహారము, రాక్షసుల ఆహారము, రక్తాహారము, అంతేకాదు జీవహింస మహాపాపము. కాబట్టి ఈ సత్యాలంతా బోధపడాలి. వాటినింకే మనకి అనారోగ్యాలొస్తుంది. అలా సరికాని ఆహారాన్ని తీసుకోవడం వల్ల. అది ఆహారమే కాదు. దాని వల్లనే వ్యాధులు తలెత్తుతాయి. ఇది డాక్టర్లకు కూడా కాదు. తెలియదు. డాక్టర్లు గూడా ధ్యానం చేసి వాళ్ళు గూడా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటే వాళ్ళకి కూడా అవగాహన శక్తి వస్తుంది. వాళ్ళకి పైకి కనిపించే స్థూల శరీరం గురించే తెలుసును. మిగిలిన శరీరాల గురించి తెలీదు. అసలు అనారోగ్యాలు తలెత్తేది నాడి మండలం అశుద్ధంగా ఉండడం వల్ల. నాడీ మండలం ఎందుకు అశుద్ధి అవుతుంది? పాప కర్మల వల్ల. మన ఆలోచనలు, వాక్కులు, చేష్టలు మనం తీసుకునే ఆహారం వల్లనే అన్నమాట. దాన్ని క్లీన్ చేయాలంటే విశ్వశక్తి ద్వారానే. ఆ విశ్వశక్తి ఎలా పొందుతాము? ధ్యానం ద్వారానే పొందుతామన్నమాట. ఆలోచన రహిత స్థితిలో. అది శుద్ధి చేసుకోవాలి. మూలాన్ని శుద్ధి చేసుకోవాలి. డాక్టర్లిచ్చే మందులు, మాత్రలు కూడా
ప తాత్కాలిక ఉపశమనము తాత్కాలికంగా మనకి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తరువాత దాన్నింకా రియాక్షన్స్ ఉంటుంది. ఆ మందులు, మాత్రలు ఆపిన తర్వాత తిరిగి ఆ రోగం మళ్ళీ గూడా తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి దానికే డా సారు నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పారు. ఎందుకంటే రోగం ఎందుకొస్తుంది? పాపం వల్ల. పాపం ఎందుకు చేసేస్తాము? సరియైన ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే. కాబట్టి చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని చెప్తారు. దానికి హింస చోడు హంస పకడో, ప్రార్ సా ప్రార్థన చోడు సాధన పకడో. ప్రార్థనలంటే కూడా అడుక్కోవడం లాంటిది. నువ్వే దైవానివి. నీలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ ఫోటోలు, విగ్రహాలు తయారు చేసేది నువ్వే. గుళ్ళు, గోపురాలు కట్టేది నువ్వే. అభిషేకాలు, పూజలు చేసేది నువ్వే. అడుక్కునేది నువ్వే. మంచి జరిగితే తిరగా ఉండీలకి డబ్బులేస్తాము. తిరగా పూజలు, వ్రతాలు చేస్తాము. చెడు జరిగితే దైవాన్ని కూడా నిందిస్తాము. దానికి సర్వము తనలో నుండగా తన లోపల వెతుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసెడి ఎత్తుల మనముల తెల్పంగా మహిలో వేమ అని చెప్తారు. అంతా నీలోనే ఉంది. బయట ఏదైతే ఉందో అంతా నీలోనే ఉంది. దేవుడు దేవుడు అని దేవులాడేవాడే దేవుడు అని చెప్తారు. తరువాత ఆ పక్షులని హింస పెడతాము. నోటి రుచి కోసమో హింస పెడతాము. అధిక ఆర్థిక సంపాదన కోసమో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కోళ్ళ ఫారాలు, ఇంకా మేకల్ని పెంచడము, తేనెటీగల్ని పెంచడము, ఇప్పుడైతే డయట్ పేరుతో పట్టు వస్త్రాల్ని పెంచడము, ఇదంతా చేస్తూ ఉంటాం. లెదర్ కోసము అనేక జంతువుల్ని హింస పెడుతూ ఉంటాము. తీర్థయాత్రల పేరుతో కూడా వాటి పైన ఎక్కి మోస్తూ తిరుగుతూ ఉంటాము. మన లగేజినంతా గూడా పెట్టించి. తరువాత సర్కస్సులు వినోదాల కోసము సర్కస్సులు, జూలు, ఇంకా ఇండ్లల్లో కూడా పిల్లలకి ఇష్టమని అక్వేరియాలు పెట్టుకోవడము, పక్షుల్ని పెంచడము పంజరాల్లో ఇదంతా కూడా సరికాని జీవన విధానం అన్నమాట. వీటిని ఇంకా కూడా కర్మ అనేది చుట్టుకుంటుంది. అంటే చెడు కర్మ. మనం గూడా అవి ఏదైతే బాధపడిందో, ఎలా బాధపడిందో ఆ బాధని మనము మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. మనం ఏమనుకుంటాము, ఈ భూలోకంలో ఎవరు చూడలేదు అనుకుంటాము. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి కర్మలు చేస్తున్నాము ఎవరు చూడలేదనుకుంటాము. కానీ మన ఆత్మే ఒక పెద్ద సీసీ కెమెరా. చిత్తంలో దాగి ఉన్న ఆత్మారాముడే చిత్రగుప్తుడు. ఈ పంచభూతాలే సీసీ కెమెరా. ఏ క్షణానికి ఆ క్షణం రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. ఏ వ్యక్తికి కానీ, ఏ ప్రాణికి కానీ, ఏ మనిషికి కానీ మనస, వాచ, కర్మన హింస పెట్టకూడదు. మనకి భగవంతుడు మన పొట్టకూటి కోసము ఎన్నో రకాల చెట్లని, కాయల్ని, పండ్లని, గింజల్ని, ఆకుల్ని అన్నిటిని సృష్టించి ఇచ్చాడు వనరులు. నదులు అంతా ఎంతో మనకి వనరులు సమృద్ధిగా ఉంది. కానీ ఆ మూగ జీవుల్ని కూడా నోటికి రుచి కోసము చంపుకు తింటూ ఉంటాము. దానికే యోగి వేమన పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షిండా కూరుకూటకు తినేవాడు వసుధ చండాలుడు అని చెప్పాడు. వసుధ అంటే భూమి. భూమి మీద చండాలుడు అంటే తమోగుణంలో ఉన్నవాడు. రాక్షస ప్రవృత్తి, జంతు ప్రవృత్తి కలవాడు అన్నమాట. కాబట్టి దానికే బుద్ధుడు ఎందుకు ప్రపంచంలో దుఃఖం ఉన్నదంటే దానికి 4 ఆర్యసత్యాలను తెలుసుకున్నాడనమాట. ఎన్నో జన్మలని ఇంకా సాధన చేస్తూ. ఎందుకంటే తృష్ణ. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. ఆ కోరికలు ఎందుకొస్తుంది? అవిద్య వలన. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. దానికే బుద్ధుడు అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. దానికే బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని అందించాడు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. అది కూడా ఆనాపానసతినే సరి అయిన ధ్యానము. శ్వాస మీద ధ్యాసనే సరి అయిన ధ్యానము. ధ్యాన స్థితికి తీసుకువెళ్ళడానికి, మనసును శూన్యం చేయడానికి, విశ్వశక్తిని ఆవాహనం పొందాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే సరి అయిన ధ్యానము. ఉన్నది ఒకేనొక్క ధ్యానము అని చెప్తారనమాట. కాబట్టి మన జీవన భృతి సరియైనదిగా ఉండాలి. కష్టపడి సంపాదించి ఒక్క రూపాయి ఏ పొందినా కూడా ఆనందంగా ఉంటుంది నీ జీవితము. ఎవరినైనా మోసం చేసో, దొంగతనాలు చేసో ఆ మూగజీవుల్ని ప పె పెంచి, పోషించి, వాటిని అమ్మి వచ్చిన సంపాదనతో నువ్వు మిద్దెల మేడలో కట్టిన ఎంత సుఖంగా అనుభవించినా ఆ కర్మని నువ్వే
ఈ జన్మ కాకపోయినా ఏదో ఒక జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతం అనేది ఉంది. ఒక నీడలా వెంటాడుతుంది. ఆ పాపాన్ని ఎప్పటికైనా మనము ఏ జన్మకైనా అనుభవించాల్సే వస్తుందనమాట. కాబట్టి ఈ కార్యకారణ సిద్ధాంతము, ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలు తెలియచేశారు పత్రి సార్. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతము, యోగ సిద్ధాంతము ఇవంతా కూడా చక్కగా అర్థమవ్వాలి. అవగాహనలోకి రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యాన సాధన ద్వారానే మనకి అదంతా కూడా అవగాహనొస్తుంది. ఆత్మజ్ఞానము అంకురించినప్పుడు. ఇంకా ధర్మాల్లో కూడా నవవిధ ధర్మాలు తెలియచేశారు. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, మిత్ర ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. ఇన్ని ధర్మాలున్నాయి. ఈ ధర్మాలంతా మన జీవితంలో చక్కగా అవగాహన చేసుకొని ఆచరించాలంటే కూడా దానికి ఉన్న ఒక్కగానొక్క మెట్టు ధ్యాన సాధనే. కానీ ధ్యానం చేసినా చేయకపోయినా ఎవరైనా ఫస్టు శాకాహారిగా ఉండాలి. లేకపోతే ఆ సరికాని ఆహారం తీసుకుంటూ ఉంటే తమో రజోగుణాల్లోనే తిరుగుతూ ఉంటాము. కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది. సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని కర్మలు చేస్తూ ఆ జనన మరణ చక్రాల్లో తిరుగుతూనే ఉంటాము. మనం సత్వ గుణంలోకి రావాలి. ఆ తరువాత విశుద్ధి చక్ర స్థితికి రావాలి. అప్పుడే ధ్యానం అనేది మన జీవితంలోకి వస్తుంది. ప్రకృతి ఒక సద్గురువో, ఎవరో మిత్రుని ద్వారానో ఎలాగో మనకి పరిచయం అవుతుంది. కాబట్టి మొదట సాత్వికాహారం, అది కూడా యుక్తాహారము. దానికే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్తారు. ఎవరి జీవితంలో అయితే ఆహారము, విహారము, నిద్ర, అవబోధ అంటే ఎన్‌లైట్‌మెంట్, ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము అన్నీ మధ్య మార్గంలో ఉండాలి. 50% ప్రాపంచిక జీవితము, 50% ఆధ్యాత్మిక జీవితానికి మన సమయాన్ని వెచ్చించాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము అనేది మనము ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు అంతా ఏకమైపోతుందనమాట. ఏది ద్వంద్వత్వం అనేది ఉండదు. మనం పొందిన ది జి ది జ్ఞానాన్ని నిత్య జీవితంలో మనము ఆటోమేటిక్‌గానే ఆహ్, అన ఆచరణలోకి పెడతాము. మన ఆలోచనలు కానీ, వాక్కులు కానీ, చేష్టలు కానీ అది సహజంగానే వచ్చేస్తుందనమాట. ఆ దైవిక లక్షణము. దానికే సార్ గూడా చెప్తారు. స్థిర సుఖ ఆసనం అనేసి స్ట్రెయిట్‌గా కూర్చోవడం కాదు. పోస్చర్ కాదు. మన ఆలోచనలు కానీ, వాక్కులు కానీ, చేష్టలు ఒక అలైన్‌మెంట్‌గా ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే మాట్లాడాలి. ఏం మాట్లాడతావో అదే చెయ్యాలి. అదే కానీ స్థిర సుఖాసనం అంటే స్ట్రెయిట్‌గా, నిటారుగా ఇట్లా కూర్చోవాలి, అట్లా కూర్చోవాలి, పద్మాసనంలో అది కాదు అని చెప్తారనమాట. కాబట్టి దేనికైనా ధ్యానం చక్కగా కుదరాలంటే కూడా స్థిర సుఖ ఇది అంటే త్రికరణ శుద్ధి అనేది అవసరం అన్నమాట. కాబట్టి సత్యం బోధపడనంత వరకు మనము భౌతిక సంపద కోసము మనం ఈ ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న వ్యామోహాల కోసమే మనము పాకులాడుతూ ఉంటాము. సమయాన్ని, శక్తిని, ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాము. మనుషుల్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వడము కాదు. లోపల ఉన్న ఆత్మస్థితిని చూసి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఒక ఆత్మస్థితి ఎలా తెలుస్తుంది మనకి ధ్యానం చేసినప్పుడే తెలుస్తుంది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఆ స ఆత్మ ఏ స్థితిలో ఉన్నది? తమోగుణంలో ఉన్నారా? రజోగుణంలో ఉన్నారా? సత్వగుణంలో ఉన్నారా? శుద్ధ సాత్వికంలో ఉన్నారా? నిర్గుణ స్థితిలో ఉన్నారా అని. సార్ చెప్తారు కదా! ఒక యోగిని అర్థం చేసుకోవాలంటే యోగికే సాధ్యము. ఒక బ్రహ్మర్షిని అర్థం చేసుకోవాలన్నా, ఒక బుద్ధుడిని అర్థం చేసుకోవాలన్నా ఆ స్థితిలో ఉన్న వారికే అర్థమవుతారు. కాబట్టి వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ ఆత్మస్థితి అన్నమాట. తమోగుణంలో ఉంటారు. కాబట్టి రజోగుణంలో ఉంటారు. సత్వగుణాల్లో ఉంటారు. కాబట్టి అదంతా అర్థం అవ్వాలంటే కూడా ధ్యాన సాధన ముఖ్యము. ఆ ధ్యానం చేస్తేనే ఒక్కటే కాదు ధర్మంగా ఉండాలి. దానికే కృష్ణుడు చెప్తారు. ఎవరి జీవితంలో అయితే ధ్యాన సాధన, ధర్మాచరణ 2 ఉంటుందో, అలాంటి వారి జీవితంలో అన్నీ ఉంటుంది. భౌతిక సంపద ఉంటుంది.
ఆత్మ ప్రగతికి ఓ ఉపయోగపడే పరిస్థితులు చక్కగా ఉంటుందనమాట. అలాంటి వారిపైన ప్రకృతి కానీ, పరమాత్ముడు కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఆసక్తి అనేది చూపిస్తారు. దానికే ప్రకృతి మాతకు ముగ్గురు బిడ్డలని చెప్తారు. మనము సరికాని ఆహారాన్ని తీసుకుంటూ, సరికాని పనులు చేస్తూ ఉంటే, ఎవరు చెప్పినా కూడా వినకుండగా ఉంటే, అదే ధోరణిలో ఉంటే, ఆ కర్మని అనుభవించేటప్పుడు ప్రకృతి కూడా మొహం చాటేస్తుంది. ఏమీ సహాయం చేయదనమాట. అలా చూస్తూ ఉండిపోతుంది ఒక సాక్షిగా. తరువాత ఎవరైతే అహింసా మార్గంలో ఉంటారో, వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా, ఎవరికీ మనసా వాచా కర్మన ఎవరికీ హింస పెట్టకుండా ఉంటారు. ఏ మనిషికి, ప్రాణికి. అలాంటి వారికి ప్రకృతి ఎప్పుడూ సహాయం చేస్తుంది. ఇంకొకరు ధ్యానం చేస్తూ ఇలా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ లోక కళ్యాణం కోసం పని చేస్తూ ఉంటే, అలాంటి వారికి ప్రకృతి కూడా నమస్కారం చేస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యాన సాధన ఉండాలి, ధర్మాచరణ ఉండాలి. దానికి ఎత్ర యోగేశ్వర కృష్ణః ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మ తిర్మమ అని చెప్తారు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి. అర్జున ఎవరి జీవితంలో అయితే ధ్యాన సాధన, ధర్మ ఆచరణ ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఆ ధ్రువాని, ఆ ధ ధర్మ అనుష్ఠానము, తరువాత ప్రాపంచిక సంపద, ఐశ్వర్యము, తరువాత ఆధ్యాత్మిక సంపదంతా కూడా సమృద్ధిగా ఉంటుంది అని చెప్తారు. అలా లేకపోతే అధర్మంలో జీవిస్తూ, అసత్యంలో జీవిస్తూ, శరీర స్థితిలోనే జీవిస్తూ ఉంటే మనము జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటాము. దానికి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారు. అంటే నువ్వు ఆజ్ఞాచక్ర స్థితికి చేరుకున్నా కానీ, తపోలోకానికి చేరుకున్నా కానీ నీకు మళ్ళీ జన్మ తప్పదు. నేనున్న స్థితికి, నేనున్న లోకానికి అంటే సహస్రాధార స్థితికి, సత్యలోకానికి చేరుకున్నప్పుడే నీకు ఆ జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతూ ఉంటుంది. దానికే ఇంకొకటి పత్రి సారు ఎప్పుడూ చెప్పేది అదే అనమాట. ప్రాపంచికంగా ఎవరు ఎప్పుడు సహాయం చేయడము కుదరదు. ఒకవేళ సహాయం చేసినా కూడా అది దానినింకా మనం ముక్తిని పొందలేము. దానికే ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధుకు, ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తారు. కాబట్టి నువ్వు ధ్యాన సాధన చేస్తూ, శాకాహారిగా ఉంటూ ఉంటే నువ్వు త్వరగా జనన మరణ చక్రాలను ఇంకా బయటపడడానికి సాధ్యమవుతుంది. లేకపోతే సరికాని ఆహారము, సరికాని చేష్టలు, కర్మలు చేస్తూ ఉంటే జనన మరణ చక్రాలు తిరుగాడుతూ ఉంటావు. ఎక్కువ జన్మలు తీసుకుంటావు. కానీ ఎప్పటికైనా ఈ జీవాత్మ పూర్ణాత్మ స్థితికి చేరుకోవాల్సిందే. కానీ తక్కువ జన్మల్లో మనము ఆ స్థితికి చేరుకోవాలంటే ధ్యాన సాధన, ధర్మాచరణ, ఆత్మజ్ఞానము అంతా ఇంపార్టెంటే. కాబట్టి నీ ఆత్మకి నువ్వే బంధువు, నీ ఆత్మకి నువ్వే శత్రువు అని చెప్పారనమాట. కాబట్టి మన తులసి దళంలో 2 ఆకులు. ఒకటి ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. గొప్ప ఆధ్యాత్మిక మహాసూత్రం అది. ఇంకొకటి ఆనాపానసతి ధ్యానము. అంటే శ్వాస మీద ధ్యాసే సరి అయిన ధ్యానము. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసినప్పుడు ధర్మం గురించి తెలుస్తుంది. ధర్మంలో ఉన్నప్పుడే మనము ముక్తిని, మోక్షాన్ని పొందుతాము. కాబట్టి మనమేమో చనిపోయిన తర్వాత ముక్తి, మోక్షము అనుకునే వాళ్ళము. కాకపోతే సార్ చెప్తారు మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. అప్పుడే భూమి మీద మనం ఉన్న జీవితాన్నైనా ఎరుకతో, జ్ఞానంతో జీవించడానికి అవకాశం ఉంటుంది. మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత పైలోకాలకి వెళ్ళుతాము. మరణం అనేది ఏమంటే పగలుకు మధ్య రాత్రి ఎలా ఈ భౌతిక శరీరానికి విశ్రాంతినో, జన్మకి మధ్య ఈ ఆత్మకు కూడా విశ్రాంతి, మరణం అనేది. ఆత్మకి చావు లేదు. భౌతిక శరీరం మా మాత్రమే మరణం అనేది భూలోకంలో. ఆత్మ పైలోకాలకి వెళ్ళిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి ఇస్తారు. తరువాత యమలోకానికి వెళుతుంది ఆత్మ. యమలోకంలో యముడు చిత్రగుప్తుని పిలుస్తాడు. చిత్రగుప్తుని పిలిచి మన చిట్టాన్ని చూపించమంటాడు. దాన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. దాన్ని గుప్త చిత్రం అంటాడు. చిత్రగుప్తుడు ఆకాశిక్ రికార్డ్స్ హాల్‌కి తీసుకువెళ్ళి అక్కడ మనమల్ని వదిలిపెట్టేసి మన సినిమా మనకి చూపిస్తారనమాట. అక్కడ ఎవరు ఉండరు. మనమే చూస్తూ ఉంటాము. ఏమంటే మనము ఏ ప్రణాళిక పైలోకాల్లో ఆత్మ ఎరుకతోనే ఉంటుంది.
పరిస్థితుల్ని, బంధాల్ని అన్నిటిని ఎంచుకొని అనుభవ జ్ఞానం కోసం భూలోకానికి వస్తుంది. భూలోకంలో జీవాత్మక శరీరాన్ని దాల్చినప్పుడు మనసు ప్రభావంతోనూ, అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ ఇక్కడ ఏం పనులు చేసింది? ఎరుకతో జీవించిందా? ప్రణాళిక ప్రకారము ఎరుక కోల్పోయి ఏమన్నా చేసిందా? పాపము, పుణ్యము ఆ రెండిటినే తీసుకుపోతాము. అనుభవ జ్ఞానాన్ని తీసుకువెళ్తాము. అక్కడ చూపిస్తుందనమాట మన చిట్టా విప్పి. ఇక్కడ భూలోకంలో ఏ మనిషికైనా, ఏ ప్రాణికైనా, ఏ పక్షికైనా మనస, వాచ, కర్మన హింసను పెట్టుంటే, ఆ జీవి శరీరంలో ఉండి ఆ బాధను మనమే అనుభవిస్తాము. ఇంకొకటి ఏ వ్యక్తికైనా, ఏ మనిషికైనా, ఏ ప్రాణికి, పక్షికైనా ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అందించుంటే, ఆ శరీరంలో ఉండి అదే ఆనందాన్ని, అదే సుఖాన్ని, అదే సంతోషాన్ని మనము పొందుతాము. అక్కడ పరిస్థితి ఒక కత్తికి 2 వైపులా పదును ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. తరువాత బయట వచ్చిన తర్వాత చిత్రగుప్తుడు అడుగుతాడు, "నీ సినిమా చూసావా?" అని. సరిగా జీవించి ఉంటే అంటాము. లేకపోయింటే మనం గూడా అక్కడ తల దించుకోవాల్సొస్తుంది. తరువాత ఇంకొక అవకాశం ఇవ్వండి అంటాము. వేచి చూస్తాము. తరువాత వాళ్ళు దయతలచి ఇస్తారు. అక్కడ గూడా గైడ్ చేస్తారు. మళ్ళీ జన్మ రాహిత్య స్థితి పొందడానికి ఎలా ప్రణాళిక వేసుకోవాలి మన కర్మానుసారంగా. మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడ మళ్ళీ ప్రణాళిక ప్రకారంగానో, దానికి విరుద్ధంగానో జీవిస్తే మళ్ళీ ఇట్లే తిరుగాడుతూనే ఉంటామనమాట. కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించాలి అంటే సార్ అదే చెప్తారు. అక్కడ ఉన్నది నువ్వే. ఆ ప్రాణిలో, పక్షిలో ఉన్నది గూడా నువ్వే అన్నమాట. కాబట్టి నేను ఎవరికో హింస చేస్తున్నానంటే నీకు నువ్వే హింస చేసుకుంటున్నావు. ఎవరికో సేవ చేస్తున్నానంటే నీకు నువ్వే సేవ చేసుకుంటున్నావు. ఎవరికో మంచి చేస్తున్నానంటే అది నీకు నువ్వే మంచి చేసుకుంటున్నావు అని అర్థమనమాట. కాబట్టి ఇంకా మనం తమో, రజో గుణాలను ఇంకా బయటపడాలంటే మనము 5 మినిట్స్ కంప్లీట్ చేస్తాను మాస్టర్. వెల్లుల్లి అంటే తెల్లగడ్డ తీసుకోకూడదు. ఇది శాకాహారులను కూడా మాంసాహారులుగా మార్చే తత్వం అనేది ఉంటుంది. అది ఒక నెగెటివ్ ఎనర్జీ. అది వెజిటబులే కాదు. మష్రూమ్స్ తీసుకోకూడదు. అది ఫంగస్. తరువాత నిల్వ ఉన్న పదార్థాలను కానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థాలు కానీ, ఓవెన్‌లో ఉపయోగించే పదార్థాలు గాని తీసుకోకూడదు. దాని ఇంకా తమో గుణము ఉత్పన్నమవుతుంది. అంటే సోమరితనము అనేది వస్తుందనమాట. తరువాత వాటిలో పోషకాలనేది ఉండదు. ఊరికే క్వాంటిటీ ఉంటుంది. కాబట్టి మన శరీరానికి క్వాలిటీ కావాలి. కాబట్టి మనము కాయగూరలను కూడా ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ వేసుకొని ఉడికించకూడదు. ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. సో, అయినంత అది గూడా రుచిగా ఉందని ఎక్కువ తీసుకోకూడదు. ఆ! దాన్ని గూడా మితంగా, హితంగా తీసుకోవాలి. అన్నిట్లో మితంగా, హితంగా తీసుకోవాలి. కాబట్టి సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందాలి. మనది మధ్య మార్గము. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంటు ఆవిర్భవించింది దానికోసమే. కాబట్టి పత్రి సారు 1,00,000 పుస్తకాల యొక్క సారాంశము రెండే. ఒకటి సత్యమేవ జయతే. 2 అహింస పరమో ధర్మః. సత్యం అంటే ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. నువ్వు ఆత్మ స్థితిలో ఉండి ఏమి పని చేసినా నీ ఆలోచనలు, వాక్కులు, చేష్టలు అన్నీ సరిగా ఉంటుంది కాబట్టి దానికి జయమే ఎప్పుడు. తరువాత అన్ని ధర్మాల్లోకెల్లా అహింసనే పరమ ధర్మము. కాబట్టి ఈ రెండే అని చెప్తారు. ఎవరైనా కానీ ఈ 2 విషయాలు తప్పకుండా చెప్పాలి. దానికే పత్రి సార్ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూత్రాలు, నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, ఆధ్యాత్మిక శాస్త్రము, 6 సిద్ధాంతాలు, బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు, ఆర్య సత్యాలు అన్నీ తెలియచేశారు అందరికి అర్థమయ్యే విధంగా. అంతేకాదు మనకి ఆ మూగజీవుల యొక్క ఆర్తనాదాలు సృష్టిలోకి వెళ్ళిపోయి, ఆ ప్రకృతి గూడా ప్రకోపించినప్పుడే ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీలు, అగ్నిపర్వతాలు, వరదలు, తరువాత బాక్టీరియా వైరస్‌లు, ఇట్లా కరోనా ఇలాంటివంతా కూడా తలెత్తుతూ ఉంటుంది. అంతేకాదు మనకి శరీర పరంగా గూడా అనారోగ్యాలు. మరి జీర్ణం అవ్వాలంటే కూడా 3 రోజులు పడుతుంది కాబట్టి అది జీర్ణమై రక్తంలో కలిసినప్పుడే అనారోగ్యాలు గూడా తలెత్తుతూ ఉంటుంది. ఏ విధంగా అన్నా శరీరపరంగా మనకి అది సరికాని ఆహారము. ఆ! తరువాత లోక కళ్యాణం. ప్రపంచంలో యుద్ధాలు నడుస్తూ ఉందంటే కూడా ఎప్పుడైతే మానవుడు శాకాహారిగా మారుతాడో అప్పుడే ఈ యుద్ధాలంతా కూడా తలెత్తకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ సరికాని ఆహారం తీసుకుంటే సరికాని ఆలోచనలు తమో, రజో గుణాల్లో ఉంటాము. పరిమితమైన ఆలోచనలు, నా ఇల్లు, నా శరీరము, నా భార్య, బిడ్డలు, నా దేశము, నా రాష్ట్రము, నా ఊరు అనే ద్వంద్వత్వంలో ఉంటాము. దానికే యుద్ధాలనేది కూడా తలెత్తుతూ ఉంటుంది. కానీ అందరూ ప్రతి ప్రాణిని ఇంకా మనిషి వరకు
అందరూ కలిస్తేనే భూ ప్రపంచము. అంతా ఏకత్వంలో జీవించాలి. దానికే పిరమిడ్ సంకేతము. పిరమిడ్ గూడా ఏకత్వానికి సంకేతము. అది గూడా భూమికి శక్తినిస్తుంది. ధ్యానానికి సహకరిస్తుంది. మూడింతల విశ్వశక్తి ఆవాహనం ఉంటుంది. మనది పిరమిడ్ యుగము. అంతేకాదు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. మనం తెలుసుకునే ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ బోధించినప్పుడే మనం అజ్ఞానంని ఇంకా బయటపడుతూ మనం కూడా ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటాము. ఏకత్వ స్థితికి చేరుకుంటాము. అద్వైత స్థితికి చేరుకుంటాము. అంతేకాదు మనము భౌతిక ప్రపంచంలో భౌతికంగా పుత్రుడు పుడితే పున్నామ నరకం ఇంకా తప్పిస్తాడు అనుకుంటాం. అది కాదు మాస్టర్. తులసీదళం వర్ణ పుస్తకంలో పత్రి సార్ ఏం చెప్తారంటే మనం ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి. ఆధ్యాత్మిక పుత్రుల్ని తయారు చేయాలి. అంటే మనం తెలుసుకునే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి. అంతేకాదు అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఏ విధంగానో అదే విధంగా లాక్‌డౌన్ సమయంలో కూడా పత్రి మేడం స్వర్ణామృతం అని 100 ఎపిసోడ్‌లో తెలియచేశారు. ఏమంటే పత్రి సార్ యొక్క ఉద్దేశము, మన పిఎస్ఎస్ఎం యొక్క పర్పస్సు, అంతేకాదు పిరమిడ్ మాస్టర్లు ఏ విధంగా ఈ లోక కళ్యాణం కోసము ఈ భూమాతను శాంతింప చేయడానికి పత్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా పరితపించారు అన్నీ వాళ్ళ బాల్యం గురించి అన్నీ ఉంటుంది. దీన్ని అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని చెప్తారు. ప్రతి ఒక్కరూ తీసుకొని చదవాలి. ముగిస్తాను మేడం. ఇంకా పత్రిజీ ప్రబోధాలు లాక్‌డౌన్ టైంలో ఇచ్చిన పత్రి సార్. దీన్ని టీమ్ జగద్గురు మాస్టర్లు నరేంద్ర ఆసూర్, అరుణజ్యోతి మేడం గారు చక్కగా ఇంకా టీమ్ అంతా కలిసి ఆ లాక్‌డౌన్ సందేశాల్ని ఆ వీడియోలంతా కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చిందనమాట. అంతేకాదు ఏ టాపిక్ అయితే ఉంటుందో అది క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో పత్రి సార్ ఆ సందేశమాన్ని యాజ్ టీజ్‌గా వినొచ్చు పత్రి సార్ ద్వారా. ఆ వీడియో గూడా ఉంటుంది. ఇంకా ఇలాంటి బుక్కులు 1, 2 అంతా గూడా వచ్చింది. ఇంకా శ్రీకృష్ణ విజ్ఞాన సారం. ఇక్కడ పత్రి సార్ మనం ఏమనుకుంటాము కృష్ణునికి శరణాగతి పొందాలని కాదు. ధ్యానం ద్వారా మన ఆత్మకి శరణాగతి పొందాలి. మన ఆత్మని భజించాలి. మన ఆత్మని పూజించాలి. అక్కడ మా అమ్మయ్య అని వచ్చిన చోట ధ్యానాన్ని పెట్టుకోవాలి. లేకపోతే మన ఆత్మని పెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన సత్యాలు ఎంతో చక్కగా తెలియచేశారు. ఇంకా పిరమిడ్ ధ్యాన గీతాల ద్వారా కూడా ఎంతో చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేస్తే, ధ్యాన ప్రచారం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ధ్యాన గీతాలు పాడి వినిపించడం ద్వారా కూడా మూడింతల శక్తి వస్తుందని చెప్పారు. అంతేకాదు జయహో పాట ఎలాగైతే మనకి జనగణమన ఉందో, అదే విధంగా జయహో పాట కూడా మన పిఎస్ఎస్ఎం యొక్క యాంథమ్ అని చెప్పారనమాట. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ధ్యాన ప్రచారంలో జూమ్ క్లాసుల్లో అంతా కూడా దీన్ని ప్లే చేయాలని పత్రి సారే స్వయంగా ధ్యాన జగత్ ఎడిటర్ వాణి మేడంకి చెప్పారని కూడా నేను విన్నాను. అంతేకాదు ఇంకొక మాస్టర్ కూడా చెప్పారు. ఈ పాట పాడిన తరువాత ఎంతో మంది ధ్యానంలోకి వచ్చారని కూడా తెలియచేశారనమాట. ఇంకా ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలుంటుంది. మన తటవర్తి సారు రాజ్యలక్ష్మి గారులు ఎంతో చక్కగా పత్రి సార్ ఇచ్చిన సందేశాలను అందరికి అర్థమయ్యేట్లుగా వివరించారు. ఇంకా పిరమిడ్ మాస్టర్లంతా కూడా వాళ్ళ అనుభవాల్ని అంతా కూడా గ్రంథస్థం చేశారు. ఈ లక్ష్యాన్ని మనకి సదానంద యోగి మనందరి పరమ గురువైన సదానంద యోగి గారికే పత్రి సార్‌కి స్పష్టంగా తెలియచేశారనమాట. డూ ఆర్ డై అని. అంటే ఈ జన్మలో నీ ప్రణాళికని కంప్లీట్ చేయాలి అని. కాబట్టి పత్రి సారు 365 రోజులు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండగా తన్ మన్ ధన్ మన దగ్గర ఏది ఉంటే అది ధ్యానం ఉందా, డబ్బులుందా, సమయం ఉందా, ఆరోగ్యం ఉందా అంతా లోక కళ్యాణం కోసము మనము 50% కేటాయించినప్పుడే మనం కూడా ఆ స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. కాబట్టి ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని నా అవగాహన మేరకు మీకు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్తు టీమ్ మాస్టర్స్ అందరికీ, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. దానికి ధర్మం అణచబడి అధర్మం తాండవిస్తూ ఉన్నప్పుడే ఆ పరమ గురువులు కానీ, పరమాత్మ కానీ ఏదో ఒక రూపంలో భూమి మీద అవతరిస్తూనే ఉంటారు. అదే విధంగానే ఈ జన్మలో మనకి పత్రి సారు వచ్చారనమాట. ఇంకా వాకిన్స్ ద్వారా, ఛానలింగ్ ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా కూడా మనకి ప్రజల్లో ఉన్న
ఆ అజ్ఞానాన్ని పోగొట్టినప్పుడే వాళ్ళు జీవహింస చెయ్యరు, ధర్మంలో జీవిస్తారు, సత్యం తెలుసుకుంటారు. దానికే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభగామి యుగే యుగే అన్నారు. అంతేకాదు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుక్తానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు అనమాట. కాబట్టి ఎంతమంది గురువులు వచ్చినా కూడా ఇంత సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్లు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి పత్రిజీ ఎంతో కష్టపడి అందజేస్తారు. కాబట్టి ఈ మహత్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కాబట్టి కోరికల కోసము బలులివ్వడము అదంతా కూడా చేయకూడదు. పరమాత్మునికి అందరూ బిడ్డలమే. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలంతా కూడా అదంతా కూడా మూఢ విశ్వాసాలు. కాబట్టి ఏ ప్రాణిని కూడా బలి ఇవ్వకూడదు. మన బిడ్డలనంటే మనం బలివ్వము కదా మాస్టర్స్. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణితో కూడా మనం మిత్రత్వం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మిత్రత్వం చేయాలి. నా దేశము, నీ దేశము అనేది ఉండకూడదు. అందరినీ ఆత్మస్వరూపులుగా గుర్తించాలి. దానికే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనే పత్రి సార్ ఎప్పుడు సంబోధిస్తూ ఉంటారు. మన పైన మనం మాస్టరీ సంపాదించాలి. అందరినీ ఆత్మస్వరూపులుగా గుర్తించాలి. దానికి అన్ని ధర్మాల్లోకెల్లా ఉన్నతమైన ధర్మము అహింసనే అనమాట. దానికే ఈ మనము జీవహింస చేస్తే దాంట్లో 8 మందికి భాగాలని మనుస్మృతిలో ఒకటి చెప్తుందని చెప్తారు. పెంచే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి, చంపే వాళ్ళకి, కొనే వాళ్ళకి, వండే వాళ్ళకి, వడ్డించే వాళ్ళకి, తినే వాళ్ళకి, తినిపించే వారికి, తినమని ప్రోత్సహించే వారికి అందరికీ కర్మలో భాగమే అని చెప్తారు. కాబట్టి మన జీవన భృతి కూడా ఎప్పుడూ సరైన మార్గంలోనే, ధర్మ మార్గంలోనే ఉండాలి. కాబట్టి అన్ని ధర్మాల్లోకెల్లా అహింస పరమమైన ధర్మమని పత్రిస్తారు. కానీ వేదాలు కానీ ఎంతో మంది గురువులు గూడా ఇదే తెలియజేస్తారనమాట. ధ్యానంలో కూడా శ్వాస మీద ధ్యాసే అసలైన ధ్యాన మార్గము. జీవహింస ఇప్పుడు ఎవరైనా పెళ్లి పత్రిక తెస్తే అది శుభలేఖ కాదు. ఆ పెళ్లి వెనక విందు వినోదాలనుకోండి ఎన్నో మూగజీవులు కదా! తిరగా భోజనంకి పెట్టడానికి ఎవరైనా చనిపోయినా మన ఇంట్లో మంచి జరిగినా, చెడు జరిగినా ఆ జీవాలకే ప్రాణాలకే ముప్పు అనమాట. ఎవరైనా చనిపోయినా 11వ దినంకి అదే భోజనాలు. బిడ్డ పుట్టినా, వెంట్రుకలు తీసినా అదే భోజనాలు. బలులిస్తారు మూఢనమ్మకాలతో కోరికల కోసము. పెళ్ళిళ్ళు శుభం కార్యాలు జరిగినా అదే భోజనాలు. ఎక్కడ చూడు అదే అయిపోయిందిప్పుడు. మనం ఏమని అట్లాంటి ఫంక్షన్‌లకి వెళ్ళలేము. అలాంటి వారిని మనమేం బ్లెస్సూ చేయము. ప్రతిసారి ఇక్కడ ఆశీర్వాదాలు ఏమీ లేదు. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీ అధర్మమే నిన్ను భక్షిస్తుంది. నీ ఆ పుణ్యం రావాలంటే నీ అకౌంట్‌లో ఉండాలి. నీకు మంచి జరగాలంటే గూడా అకౌంట్‌లో ఉండాలి. ధర్మంలో ఉంటేనే కదా పుణ్యం గూడా వచ్చేది. కా కాబట్టి ఏ కర్మలు చేసినా కూడా నేను చేస్తున్నానని భావన లేకుండగా నిష్కామ కర్మ స్థితిలో ఉండి, యోగ స్థితిలో ఉండి కర్మలు చేయాలి. దాన్నే ధర్మం అంటారు. దాన్నే పుణ్యం అంటారు. ఆ పుణ్యం ఉన్నప్పుడే సత్యం బోధపడుతుంది. ధ్యానం పరిచయమవుతుంది. ఒక సద్గురు ఏదో ఒక రూపంలో మనకి సత్యాన్ని తెలియచేస్తారు. ఆ పరమాత్ముడు కానీ, గురువు కానీ. కాబట్టి అన్నిటికి ఉన్నగానొక్క మార్గము మొదటి మెట్టు శాకాహారమే. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా వివరించారు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మేడంతో. నమస్కారం మేడం. నమస్తే సార్. అనంతకోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ. అనంతకోటి ఆత్మ చాలా అద్భుతం అమ్మా. మీరు చెప్తూ ఉంటే ఎంత వింటూ ఉంటే పోతూ ఉంటున్నాను. మీరు ఇంతమంది జూమ్ క్లాస్లో విన్నాం కానీ అమ్మా మీరు ఎలాంటి బుక్ చూడకుండా మీరు ఎలాంటి ఇది చేయకుండా ఇంత వివరించుకుంటూ ఇంత జ్ఞానాన్ని మాకు పంచిపెట్టినందుకు అనంతకోటి ఆత్మ ప్రణామం అమ్మా. థ్యాంక్ యూ సార్. సారు చెప్తారు 100 పుస్తకాలు చదివితే ఉండే సారాంశం ఒక్కటే.
అహింసా పరమోధర్మ సత్యమేవ జయతి. నువ్వు శరీరం కదా ఆత్మ అని తెలుసుకో, ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకో. ప్రతి ప్రాణిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అని తెలుసుకో. ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో జీవించు. ఇంకొకటి హింస లేకుండా జీవించు. అంతే, నువ్వు మాధవుడివే. నువ్వు మానవుడిగా ఉన్నా, నువ్వు మనిషిగా ఉన్నా, నువ్వు మాధవుడివే. ఆ దైవత్వం నీలో ఉట్టి పడుతుంది. దేవుడు దేవుడు అని దేగులాడేవాడే దేవుడు అని చెప్తారనమాట. కాబట్టి ఆ దైవత్వము ఉంది, నువ్వు మర్చిపోయావు అంతే. మనసు ప్రభావం ఇంకా సత్యం తెలియకుండా మర్చిపోయావు అంతే. అందరూ దేవుళ్ళే. కాబట్టి మేల్కొల్పాలి అంటే ఏదో ఒక రూపంలో మనకి గురువు ఎవరో ఒకరు చెప్పాలంటే కూడా మనలో ఆ ధర్మము పుణ్యం అనేది ఉన్నప్పుడే అది వస్తుంది ఆ సమయం కూడా. చేరుకుంటాం ఆ స్థితికి. ఇప్పుడు కరెక్ట్‌గా అడ్రెస్ తెలిస్తే కరెక్ట్‌గా పోయి చేరుకుంటాం తక్కువ సమయంలో. సరిగా అడ్రెస్సే తెలీదంటే ఆటో వాడు, బస్ వాడు మనమే కూడా చుడతాం. పెట్రోల్ ఖర్చు, వృధా ప్రయాస, డబ్బులు ఖర్చు, టైం వేస్ట్. ఇది కూడా అట్లే అయిపోతుందనమాట. అంతే మేడం. చాలా అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ నమస్కారం. సార్. సారు ఇప్పుడు మనం తెలియచెప్పాల్సింది ఇదే అన్నమాట. 1,00,000 పుస్తకాల సారాంశం అన్నప్పుడు మనం ఎక్కువ నోరు తెరిచి చెప్పాల్సింది ఇది. అందరికీ అర్థమవ్వాలి. ఎవరైనా వృద్ధాత్మ స్థితిలో సత్వగుణంలో ఉండేవాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు మారిపోతారు. వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టాల్సినోళ్ళు వదిలిపెట్టేస్తారు. అసలు చెప్పకుండా ఉంటే చెప్పినా కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారనమాట. సూపర్ మేడం. ఎందుకంటే మనము ఇంటి వరకే సంస్కృతము, ఆ పురాణాలు వినేటప్పుడు పెద్ద పెద్ద ఇదిగా చెప్పేటప్పుడు మనకి ఇది వయసైన తరువాత పండితులో, బ్రాహ్మణులో చదవాలా, వినాలా అట్లా అనుకుంటాము. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న వయసున ఇంకా ప్రతి ఒక్కరికి అవసరమే. ఆత్మజ్ఞానం కానీ, ధ్యానం కానీ. అప్పుడే వాళ్ళు సరిగా ఆలోచిస్తారు పిల్లలు గూడా. వాళ్ళు ఫ్రెండ్‌షిప్ కానీ, వాళ్ళ చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వాళ్ళ జీవితాన్ని సరిగా వాళ్ళే నడిపించుకుంటారు. పేరెంట్స్ గూడా వాళ్ళని పైన ఇలా ఉండాలి, అలా ఉండాలనే రిస్ట్రిక్షన్స్ చేయకూడదు. వాళ్ళు కూడా ఆత్మ పరిణామ క్రమంలో ఎక్కువ జన్మలు తీసుకొనుంటారు. ధ్యానం చేసినా, చేయకపోయినా. కాకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళదే. కానీ పేరెంట్స్ ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి. ఆ పిల్లలకు కూడా అదే చెప్పాలి, అదే తినిపించాలి శాకాహారాన్ని. బలమొస్తుందని పిల్లలు డాక్టర్లు చెప్పినట్లుగా కొట్టి, కొట్టి గుడ్లు పెట్టడము అదంతా కూడా చేయకూడదు. బర్త్‌డే పె పె బర్త్‌డే సమయాల్లో కూడా ఎగ్గు కేకులు, మురిగిపోయిన కేకులు, అది పీరియడ్స్. ఆడవాళ్ళకి ఎలా పీరియడ్సో అది కోళ్ళకనమాట. పీరియడ్స్ అది. మనకి గర్భస్థ పిండం తరనే కోడిగుడ్లు స్కూల్లో ఇవ్వడము, హాస్టల్‌లో ఇవ్వడము అంతా చేస్తూ ఉంటారు. బలమొస్తుందని డాక్టర్లకి తెలీదు. పేరెంట్స్‌కి తెలియదు. దానికే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి. పిల్లలకు కూడా అదే తెలియచెప్పాలి. మీరు భౌతిక సంపదలు ఇచ్చినా, ఇవ్వకపోయినా అది ఒకటి నేర్పితే చాలు. ఆ ఒక్కటి పెట్టకుండా తినిపించకుండా ఉంటే చాలు. అందరు స్త్రీలు మహాతల్లులే అని చెప్తారనమాట. అదొక్కటే దోషము. ప్రతి ఒక్క స్త్రీ చేసేది కూడా అదే దోషము అని చెప్తారు. రేపు ఈరోజు కొట్టి కొట్టి తినిపిస్తాము, బలమొస్తుంది. రేపు ఆపమంటే ఆ రుచి పట్టినాక ఆపమంటే కూడా ఎవ్వరు ఆపరు. కాబట్టి మన ఊర్లో రామాలయం ఉంటుంది. ఊర్లో అంతా బలులిస్తారు. కోరికల కోసము మాంసం, మద్యం సేవిస్తూ ఉంటారు. అది రామాలయం ఉన్న అది అయోధ్య కాదు. రావణాసురుడు ఉన్న లంకతోనే సమానము. మన ఇంట్లో వ్రతాలు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ చేస్తూ ఉంటాము. ఆహ్, మనుషుల శవాలనేమో బయట ఊరి బయట తగలెడతాము. ఆ చనిపోయిన శవాల్ని అది చనిపోయినా ఆ శవం శవమే. దాన్ని మనం తింటాము. మన కడుపు శ్మశానమా అని చెప్తారు. ఆహ్, ఆ మూగజీవుల శాపాలే మన ఇంటిలో అశాంతికి కారణము. మన ఒంటిలో అనారోగ్యానికి కారణము. ఇంకో శాస్త్రవేత్త అయితే నడిచే సమాధులంటారు. నాన్ వెజ్ తినే మనుషులు నడిచే సమాధులు. ఎందుకంటే సమాధుల్లోనే కదా పెడతాము. ఆహ్, స స ఇది శవాల్ని. అది కుళ్ళిపోతా ఉంటుంది. మనిషి ఎంత చక్కగా ఉన్నా, అందంగా ఉన్నా శవమే అంటాము. ఇంటి బయటే పెడతాము. 24 గంటల్లో పూడుస్తాము, కాలుస్తాము. కుళ్ళి కుస్తుంది. అలాంటిది 3 రోజులు పడుతుంది. మన దంతాలు, గోర్లు, జీర్ణాశయము అన్నీ శాకాహారానికి తగినట్లుగానే ఉంటుంది. అది పులులు, సింహాలకు తగినట్లుగా ఉంటుంది. రాక్షసులు తినే ఆహారం అది. మృగాలు తినే ఆహారము. కాబట్టి అది జీర్ణమయ్యి రక్తంలో చేరినప్పుడు అంతా చర్మ వ్యాధులు, తలనొప్పిని ఇంకా క్యాన్సర్ వరకి. ఎన్నో చెప్తారు. 260 160 రోగాలొస్తుందని చెప్తారు. మాంసం ఇంకాని. కాబట్టి మనము ఏదో ట్రీట్మెంట్ అనుకుంటాము. కానీ అదంతా కూడా
తాత్కాలికమైందే. తరువాత అదంతా కూడా రియాక్షన్ గూడా అయిపోతుంటుంది. డబ్బు ఖర్చే. ఓటికి 2గా వస్తుందనమాట దాన్నింకా ఇబ్బందులు. కాబట్టి పత్రిజీ అన్నీ ఆలోచించే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలనిచ్చారు. దాన్ని చక్కగా అర్థం చేసుకొని మనం మా జీవితంలో ఆచరణలో పెడితే మనం ఆనందంగానూ ఉంటాము. జనన మరణ చక్రంని ఇంకా బయట పెడతాము. ఒక మానవుడిలా జీవిస్తాము. ఎవరైనా సహాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడాడని చెప్తాం కదా! అదే అన్నమాట. మనమేమో దేవుని వాహనాల్ని సేవిస్తాము. అదే ప్రాణుల్ని చంపేస్తాము. చెప్పేదొకటి, చేసేదొకటి కదా! పుట్టకు పాలు పోస్తాము. ఆ పాము నిజంగా వచ్చిందంటే యాడదాడ పారేసొచ్చేస్తాము. ఇంట్లో ఎలుకొస్తే చంపేస్తాము. వినాయకుడికి ఎలుక వాహనం అని గణేష టైంలో బొమ్మ తెచ్చి పెడతాము. చెప్పేదొక ఏనుగు, గుర్రము ఇదంతా శాకాహారమే కదా! ఎంత బలముంది వాటికి. కాబట్టి చక్కగా అర్థం చేసుకోవాలి. అందరికీ ఉంది. మర్చిపోయాము. చెప్పేవాళ్ళు లేకుండగా, అర్థం చేసుకునే వాళ్ళు లేకుండగా. నేను చెప్తున్నదంతా కూడా నేనేం 100% ఫాలో చేస్తున్నాను కాదు. కనీసం ఒక్కటైనా మనం మారాలి. కనీసం ఆ నాన్ వెజ్ తినేది వదిలేస్తే అదే పెద్ద ధర్మం అన్నమాట మన జీవితంలో. అంతకన్నా దానికే పత్రిసారు. "నువ్వు ధ్యానం చేయకపోయినా శాకాహారిగా ఉండు బాబు" అని చెప్తారన్నమాట. నేనొచ్చిందే దానికోసమే అని చెప్తారు. లేకపోతే ఈ భూమిని ఎప్పుడో ప్రళయం చేసేసి ఉండేవాళ్ళు కదా! ఈ భూమి ఈరోజు నిలబడి ఉందంటే పత్రిసార్నింకే. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానం. వాళ్ళలో తెలీదు. సత్యం తెలీదు. నేను ధ్యానం చేస్తాను. ధ్యానం చెప్పి వాళ్ళలో జ్ఞానాన్ని ఆహ్, ఆహ్, ఆ జ్ఞానం అనేది వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి మేల్కొంటుంది. అప్పుడు వాళ్ళకి అవగాహనొస్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అని తెలిసినప్పుడు అందరూ జ్ఞానులుగా మారినప్పుడు వాళ్ళు సక్రమంగా జీవిస్తారు. అప్పుడు భూమాత శాంతిస్తుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏ ప్రాణిని గూడా హింస పెట్టరు. తినడానికి కానీ, డబ్బు సంపాదనకు కానీ హింస పెట్టరు, పోషించరు, ధర్మంగా జీవిస్తారు. కష్టపడి జీవిస్తారు. అదొకటి సార్‌కి తెలుసును కాబట్టే వచ్చారనమాట. థ్యాంక్ యూ అమ్మా. థాంక్ యూ సార్. ఆ నాన్ వెజ్ చేసే ఫంక్షన్‌లు కూడా వెళ్ళకూడదు. మనం ప్రోత్సహించిన వాళ్ళమే అవుతాం. వాళ్ళేమో అనుకుంటారని వెళతాము. వెళ్ళకూడదు. నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది ప్రోత్సహించిన వాళ్ళమవుతాం. వాళ్ళని పోయి ఏం ఆశీర్వదిస్తాం సార్? ఇంకా మనం గిఫ్ట్‌లు ఇచ్చి ప్రోత్సహించినట్లే అవుతుంది కదా! తినకుండా వచ్చినా కూడా. దానికే ధ్యానం చేసేవాళ్ళు వంట చేసి పెడితే కొంచెమన్నా వాళ్ళ మనసు ప్రభావము ఉంటుంది. మనసుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ధ్యాన శక్తి అని పత్రిస్ సార్ ధ్యానం చేసేవాళ్ళు వంట చేయాలి. దానికే పత్రిస్ సార్ ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేయడము, వడ్డించడము, వండడము అంతా చేస్తూ ఉంటారు. అన్నీ నేర్పిచ్చేసారు. ఎలా వండాలి? ఎలా తినాలి? అన్నీ చెప్పిచ్చేసారు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక మిత్రుల్లా, ఒక దైవంలా, ఒక సామాన్యుల్లా. కళ్ళతో చూసాము. మనకది మహాభాగ్యము. మన ప్రణాళికలో మనం ఎంచుకున్న గురువే అయినప్పటికి కూడా చిరంజీవత్వం అంటే ఇదే. భౌతికంగా లేకపోయినా ఆత్మని తెలుసుకోవడము. మహా చైతన్యం కదా! ఆ గురుతత్వము అణువణువున వ్యాపించి ఉంటుంది. థాంక్ యూ సార్ శ్రద్ధగా విన్నందుకు. ఓకే అమ్మా. సార్ అదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీ గురియే గురువు. నీ శ్రద్ధే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నీ గురియే నిన్ను నడిపిస్తుంది. శ్వాసే మీ గురువు. నేను మీ గురువు కాదు. నా పాదాలు కాదు పదాల్ని పట్టుకోండి. నేను చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించండి. ప్రతి ఒక్కరి స్థితికి ఏ స్థితిలో ఉంటారో వాళ్ళకి తగినట్లుగా అందించారు జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా. చిన్నవాళ్ళకి ఎలా చెప్పాలి? పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలి? ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి? చదువుకోని వాళ్ళకి ఎలా చెప్పాలి? అదంతా గూడా కామన్ సెన్స్ అంటారు సారు. విచక్షణ జ్ఞానం. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి అని చెప్తారు సార్. కాబట్టి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు అని చెప్తారన్నమాట.
కాబట్టి పిఎంసి అనేది ఒక భగవద్గీత లాంటిది. సో ఇప్పుడు డిజిటల్ యుగం కదా, ప్రతి ఇంట్లోనూ టీవీలు ఉంటుంది, మొబైల్ ఉంటుంది, ఎక్కడైనా చూసుకోవచ్చు. కాబట్టి మనకి అవకాశం వచ్చినప్పుడు మనం నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, ఎంత తెలిస్తే అంత చెప్పు. ఏది ఆచరించావో, నీకు ఏది మార్పు వచ్చిందో, శరీర పరంగా కావచ్చు, మనసులో కావచ్చు, బుద్ధి పరంగా కావచ్చు, నీ గుణాల్లో కావచ్చు, ఏ మార్పు వచ్చిందో అది చెప్పు. నిన్నటి కన్నా ఈరోజు కొంచెమైనా మారినావా? నీ బుద్ధిలో అవగాహన వచ్చిందా? నీ గుణంలో కొద్దిగానా మార్పు వచ్చిందా? నువ్వు ఎదిగినట్లే లెక్క. ఆత్మపరంగా నువ్వు ఎదిగినట్లే లెక్క అన్నమాట. తప్పులు జరుగుతూ ఉంటుంది. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఒకసారి తప్పు చేస్తే దాన్ని ఇంకా ఒక జ్ఞానం వచ్చుంటుంది. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే అజ్ఞానంలో ఉన్నామని అర్థం. ఎందుకంటే ఆత్మకి అనుభవమే. నిప్పుని తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుంది. అది దాని తత్వము. కాబట్టి ఒకసారి కాలిందని తెలిసిందా, మళ్ళీ దాని జోలికి పోవద్దు. ఒకసారి అధర్మంగా జీవించావా, దాన్ని ఇంకా ఏదో సరికాని పరిస్థితిని ఎదుర్కొన్నావా, మళ్ళీ అధర్మానికి లోను కావద్దు. కాబట్టి సృష్టికి నువ్వు ఏదిస్తే అదే వస్తుంది. నీకేది కావాలనుకుంటావో అది ఇవ్వు ఫస్టు. ఆధ్యాత్మిక సత్యం గొప్ప ఇదే అని చెప్తారు. నువ్వు ఏది ఇస్తావో అదే వస్తుంది. మంచి ఇస్తే మంచి జరుగుతుంది. చెడునిస్తే చెడే వస్తుంది. అన్నీ రెట్టింపై వస్తుందని చెప్తారు ఇంకా. నా దగ్గర డబ్బులు లేదు, జ్ఞానం ఉంది, సమయం ఉంది. పంచుతున్నాను. పంచుతా ఉంటే సార్కొస్తా ఉంటుంది. ఎన్నో లోకాల్లో ఉన్న గురువులు, ప్రకృతి అంతా అందిస్తూ ఉంటుందన్నమాట. ఆ శరీరంలోకి ఎంతో మంది వాకిన్ అవుతూ ఉంటారు ఆత్మలంతా గూడా అని చెప్తూ ఉంటారు. ఏ సమయానికి ఎవరికి ఎలా జవాబివ్వాలో ఆ క్షణంలో ఆ జ్ఞానం ఆ సార్‌కి వచ్చేస్తుంది. నువ్వంత శూన్య స్థితిలో అంత త్రికరణ శుద్ధిగా ఉండాలి మనసా, వాచ, కర్మన. సార్ అలా క్రిస్టల్స్ అంటే స్ఫటిక అంటే క్లియర్ అన్నమాట. ఆలోచనలు, వాక్కులు, చేష్టలు అన్నీ ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటే అంతా తెలిసిపోతుంది. మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవించే వాళ్ళకి సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి ధ్యానం చేస్తే మనం త్రికాల జ్ఞానులు, త్రిలోక సంచారులుగా తయారవుతాము అని చెప్తారనమాట. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మేడంతోని. నమస్తే మేడం. మేడం చాలా థ్యాంక్స్ మేడం. క్లాస్ మళ్ళీ వెయిట్ చేశాను. అయితే లాస్ట్ టైం కూడా మీరు అహింస పరమో ధర్మః క్లాస్ చెప్పారు. చాలా శ్రద్ధగా విన్నాను. జాయిన్ అవ్వాలనుకున్నాను, ఇంకా కొంచెం పనిలో ఉండి జాయిన్ అయ్యాను, లేట్ జాయిన్ అయ్యాను మేడం. మీరు పెద్ద ధర్మం అంటే ఇంకా మనకి అహింస, జీవులను హింసించకపోవడము, చాలా బాగుంది మేడం. మేము 3 years అవుతుంది మేడం, 2.5 years అవుతుంది ధ్యానం. మా రిలేటివ్స్ అందరికి కూడా చెప్తున్నాము, కానీ వాళ్ళకి మీరు అన్నట్టుగా మేము అర్థమయ్యే విధంగా చెప్పట్లేదేమో మేడం. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు పాటించట్లేరు. అదొకటి మాకు బాధ అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మీరు అన్నట్టుగా దావత్లకు వెళ్ళాలంటే కూడా ధరిస్తలేదు, కానీ తప్పనిసరి పెద్దవాళ్ళకి భయపడి వెళ్ళి జస్ట్ ఆ ప్రోగ్రామ్ వరకు ఉండి మళ్ళీ వెంటనే వచ్చేయడం ఇట్లా అవుతుంది మేడం. ఈ రోజు కూడా పుట్టు వెంట్రుకలు ఉండే వెళ్ళేసి కలిసి ఇంకా బియ్యం అవి పోసి వచ్చేసినాం. ఇంకా అదే మీరు ఇంకా చెప్పాల్సింది ప్రాపర్గా చెప్పండి ఉండాలి మేడం. మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇంకోటి ఏమంటే సారు ఫస్ట్ మనం నోరు విప్పాలి. నోరు విప్పితేనే కదా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి పిఎంసి ద్వారానో, జూమ్ క్లాసుల ద్వారానో, ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో, ఎవరో చెప్పడం ద్వారానే మనం విన్నాము, చేస్తున్నాం కదా. అసలు చెప్పలేనప్పుడు, తెలియనప్పుడు వాళ్ళు ఎలా ఇదంటారు. నిజంగా వాళ్ళకి సత్యం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే ఎలాగైనా కన్నుకు పడుతుంది, చెవులో పడుతుంది. అది సత్యమే. నాకు కూడా యూట్యూబ్‌లో సరోజ మేడం వీడియో చూసే వచ్చాను. నాకు కూడా కొన్ని మానసిక ఇబ్బందులునింది ఇంటిలో. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ప్రశ్న నాలో తలెత్తినప్పుడే అది వరకు టీటీడీ భక్తి ఛానల్ చూసేవాడిని. అది అంటే ఆధ్యాత్మికత అంటే పూజలు, వ్రతాలు కాదు కదా. సత్యం తెలుసుకుంటేనే కదా ఆధ్యాత్మికత. కాబట్టి సత్యం తెలుసుకుంటేనే కదా ముక్తి. ముక్తి అంటే దుఃఖరాహిత్య స్థితి, ఆనందంగా ఉండడము.
అదే అవును. అప్పుడే నాకు పిఎంసి ఇది యూట్యూబ్ ఛానల్లో గొల్లపల్లి సరోజ మేడం వీడియో చూశాను. అది మళ్ళీ ఇంకొకసారి కనుక్కో ఒకసారి చూసినామంటే రిలేటెడ్ మళ్ళీ వస్తుంది కదా! దానికే కదా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తారు కదా! అవును మేడం. మళ్ళీ కంటిన్యూ వచ్చింది. నేను ధ్యానం అనేది మా ఆంజనేయుని స్వామి మేడం. టెంపుల్ మీద, బాబా టెంపుల్ మీద ధ్యాన మందిరం అని చదివాను. ఎవరు ఏం చేస్తారో తెలీదు. మనసులో ఏమో జపమో, ఏదో తలుచుకుంటూ ఉంటారేమో నామమో అనుకున్నాను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దాన్నింకా ఆలోచన రహిత స్థితి. దాన్నింకా విశ్వమయ ప్రాణశక్తి పొందుతాము. దాన్నింకా ఈ ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, దాన్నింకా మన కర్మలు ని నివృత్తి అవుతుంది. దాన్నింకా మనకి జన్మరాహిత్య స్థితి, పరమాత్మ స్థితి ఇంత ఉందని మనకు తెలీదు మేడం. అవును. ధ్యానంలోకొచ్చాక గురువులు చెప్పడం వల్లనే ఎంతో కొంత జ్ఞానం అనేది వచ్చింది మేడం. ఇంకా అవును. క్లాసెస్ బాగా వినాలి మేడం. మేము ఒకసారి ఆ! క్లాసెస్‌కి భీమవరం వెళ్తాము. అమ్మ ఇంకా ఇంకా మేడం, సార్ కూడా అద్భుతము. మంచిగా అనిపిస్తది మేడం అద్భుతం. క్లాస్. అవును. 3 డేస్ క్లాసు భీమవరంలో. మేడం వాళ్ళు మారట్లేరు అంటే ఆ! వాళ్ళకి కాబట్టి అర్థమైంది. చెప్తూ పోవాలి. ఆ వృద్ధాత్మ స్థితిలో ఉన్నవాళ్ళు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు స్వీకరిస్తారనమాట. ఓకే. నిదానంగా అయినా తక్షణమే వదలొచ్చు. నిదానంగా అయినా వాళ్ళు ధ్యానంలోకి రావచ్చు. శాకాహారులుగా మారొచ్చు. ఈ తమో రజో గుణాల్లో ఉంటారు చూడు, వాళ్ళది కొంచెం కష్టమనమాట. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు ఆహ్, ఆహారాన్ని వండి పెట్టడమో, ఇట్లా ప్రచారం చేయడమో, అయినంత జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు యాదో ఒక రోజన్నా వాళ్ళు ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అన్నా వస్తారు అని చెప్తారు. ఆ ప్రభావం ఓహ్! పడుతుంది వాళ్ళ మీద అనేసి. మనసు ప్రభావం. మనసే అడ్డుపడేది మనసే. ఆ బుద్ధిని అంతే. ఇది చేసేస్తుంది. ఆ బుద్ధి ఇట్లా మనసుకి దాన్నే బుద్ధిని పెంచుకోవాలని చెప్తారు. ఆత్మకి, మనసుకి మధ్య బుద్ధి ఉంటుంది కదా! ఈ బుద్ధి మనసుతో ఉంటే ప్రాపంచికం అయిపోయి మొగ్గి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు కొందరు సినిమాలు, సీరియల్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేమో ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నారు. బుద్ధి ఆత్మతో అనుసంధానం అయినప్పుడు జ్ఞానం ఈ క్లాస్ వింటారు. లేకపోతే సినిమానో, సీరియల్‌లో చూస్తా ఉంటారు. చూడకూడదని మనసు కాదు. దేనికి ఏ టైంలో దేనికి ఇంపార్టెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుందనమాట. మనదేం మిడిల్ పాతే. సినిమాలో, సీరియల్‌లో గూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. దేన్ని స్వీకరించాలనో దాన్ని స్వీకరించాలి బుద్ధి. అవును మేడం. అది. థాంక్ యూ మేడం. బాగా చెప్పారు. చాలా చాలా అదే థాంక్స్ మ్యామ్. ప్రతి వ్యక్తిలోనూ మనసు మంచి చెడు ఉంటుంది. గుణాన్ని బట్టి, జన్మని బట్టి, కర్మను బట్టి. కానీ సారు వాళ్ళు ఉండే ఆ గుణాన్ని, ఆ పాజిటివ్‌ని తట్టి లేపుతారనమాట. ప్రోత్సహిస్తారు. ఎంతోమంది సూసైడ్ స్థితికి పోయేస్తుంటారు. రోగాలతోనో, ఇంటి పరిస్థితుల్లోనో, పిల్లలైతే ఎగ్జాము ఫెయిల్ అయితామనో, ఆ చదువులు టెన్షన్‌తోనో ఎంతోమంది డిప్రెషన్ పాలై సూసైడ్ వరకు పోయేస్తుంటారు. సార్ అలాంటి వారిని గూడా తీసుకొచ్చేస్తారు బయట. మన పిఎస్ఎస్ పిరమిడ్ మాస్టర్‌లో అనుభవాలు వింటూ ఉంటే తెలుస్తుందనమాట. ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు గూడా. కాబట్టి ఒక్క నోరు తెరిచి చెప్పడం వల్ల కనీసం పీఎంసీ చూడండి, ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏమో కాదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మాంసాన్ని వదిలేయండి. 41 రోజులు చేయండి. అంతవరకే చెప్తే చాలు. మనమేమి అన్ని పుస్తకాలు చెప్పి ఏమేమో చెప్పాలని అనుకోకూడదు. అయ్యో! వేరే మాస్టర్‌లకి ఏదో నాలెడ్జ్ ఉంది అట్లా అనుకోకూడదు. ఆ 2 విషయాలు, ఆ 2, 3 విషయాలు చెప్తే కూడా చాలు. వాళ్ళ జీవితమే అద్భుతంగా మారిపోతుందన్నమాట. మేము మీకు స్కూల్లోకి చెప్తాం మేడం. ఒక హ్మ్. కంటిన్యూగా 1 వీక్ 10 డేస్ చేయండి. రిజల్ట్ తెలుస్తుంది. నాకైతే 10 ఆ! డేస్‌లోనే అర్థమైపోయింది ప్రభావితం. అంటే ధ్యానం వల్ల నాకు ఏం చేంజ్ అయిందో నాకు ఒక 10 రోజుల్లోనే తెలిసిపోయింది. మీరు కంటిన్యూగా 10 రోజులు చేయండి అన్నట్టుగా అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారి అలాగా ఎళ్ళేసి చెప్తున్నాం మేడం పిల్లలకి. కానీ ఇంకా ఎవరెవరు చేస్తున్నారో లేదో అయితే తెలీదు మేడం. నేనైతే ఇదివరకు ఎవరైనా పత్రికలిస్తే వాళ్ళకి చెప్పేదాన్ని. వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళదేమైనా ఫోను నంబర్‌లుంటే వాళ్ళని ఆ నంబర్‌లు ఫీడ్ చేసుకొని మెసేజ్‌లు దాన్ని. ఓసారి యూట్యూబ్‌లో గూడా ఏదన్నా నంబర్‌లుంటే మెసేజ్‌లు పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఎవరైనా ఇప్పుడు మనము ఇండ్లలో ఫంక్షన్‌లు ఇప్పుడు మనమైతే పిరమిడ్ మాస్టర్‌లు ఈ ధ్యాన ప్రచారం మనకి ఇట్లావి యజ్ఞాలు అట్లావే కానీ ఇదివరకైతే మనం ఏదో గిఫ్ట్‌లు ఇవ్వడము, బ్లౌజ్ పీసులు ఇవ్వడము అట్లా చేసేవాళ్ళము. ఇప్పుడైతే మాస్టర్‌లంతా కూడా ధ్యానంకి సంబంధించిన బుక్కులివ్వడము, పాంప్లెట్‌లివ్వడము, ఇట్లా ధ్యాన జగతం మ్యాగజైన్స్ అన్ని భాషల్లో ఉంటుంది కదా! అట్లాంటివి ఇవ్వడం అంతా కూడా చేస్తూ ఉంటారనమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పాంప్లెట్‌లు పంచడము, అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత అవకాశం ఉంటుందో అంత చేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి.
అందరూ ఒకే విధంగా చెయ్యాలనేం లేదు. నీవే మన దగ్గర ఏదుంటే అది. జ్ఞానం ఉంటే జ్ఞానం పంచవచ్చు. డబ్బులుంటే పిరమిడ్‌లకో, అన్నదానంకో ఎవరైనా ధ్యాన ప్రచారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే ఊరు. వాళ్ళకి సరిగ్గా ఆర్థిక పరిస్థితి ఉండదు. అలాంటి వారికి సహకరించవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బస్సుల్లో, ట్రైన్‌లో గూడా పాంప్లెట్లుంటే పంచవచ్చు. ఎలాంటే ఆ టైంలో వినడము కుదరదు. వాళ్ళు వినరు. మనకి టైం ఉండదు కాబట్టి ఎంతోమంది ఒక పాంప్లెట్ గూడా మార్చేస్తుంటుంది వాళ్ళ జీవితాన్ని. అవును మేడం. కింద పడి కేశవరాజు చెప్తారు సార్ చెప్తారు కదా! కింద పడుండే పాంప్లెట్ ఎత్తుకొని చదివి ఒక మాస్టర్ అద్భుతంగా ధ్యానంలోకొచ్చారు. ఇంకెవరో బజ్జీ, బోండాల షాపులో మనము ఇట్లిస్తే పాంప్లెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాగన్నా వాడుకోవచ్చు. పొట్లాలు కట్టియచ్చు, పడేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. జోబీలో పెట్టుకోవచ్చు. అట్లా ఏదో బజ్జీ, బోండాలు ఇట్లా పాంప్లెట్‌లో పెట్టి ఇచ్చినప్పుడు తినేసి ఆ ధ్యానం అని చదివి వెళ్ళిపోయారంట. అప్పుడు కర్నూలులో ఉందంట బుద్ధ పిరమిడ్. ఆ మాస్టర్ వెళ్ళిపోయి తరువాత అద్భుతంగా ధ్యానంకొచ్చి ధ్యాన ప్రచారం చేస్తున్నారని. అలా. ఎలాగంటే అలా. దానికే కింద పడేసిన పాంప్లెట్‌లు గూడా సారు తీయొద్దని చెప్పారు అని గూడా చెప్తూ ఉంటారు. కేశవరాజు సారే చెప్తూ ఉంటారు. అది ఎవరి కన్నుల్లో పడొచ్చు, ఎత్తి చూడొచ్చు టైమ్ పాస్. బుద్ధి చెప్తారు కదా! కర్మానుసారే. నా బుద్ధి హ్మ్. సహకరించింది కాబట్టే ఆ పాంప్లెట్ ఎత్తుకొని చూసాను అని చెప్తారు. అవును మేడం. లేకపోతే మనము ముట్టను గూడా ముట్టం. దానికే పుస్తకాలంతా కూడా మీరు చదివినా, చదవకపోయినా ఫస్ట్ ఇంట్లో పెట్టుంటే కూడా యాదో ఒక సమయంలో మనమే చదువుతాము. లేకపోతే మన బిడ్‌లో మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ గూడా యాదో ఒక దినము చదువుతుంది అని గూడా చెప్తారు. ప్రతి ఇంటిలో గూడా ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండాలి. ధ్యాన జగత్ మాసపత్రిక ఉండాలి. మన ఇంటికి ఎవరొచ్చినా గూడా వాళ్ళు దాన్ని కనీసం మనం కాఫీ పెట్టే టైంలో అన్నా ఊరికే అన్నా తిరిగేస్తారు. టీపాయ్ పైన పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇండ్ల ముందర కార్లు పెట్టుకోవడం కన్నా, ఇలాంటిది పెట్టుకుంటే ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. వాళ్ళ కర్మ దగ్ధమయ్యే టైమొస్తేనే జీవితంలోకి ధ్యానమొస్తుంది. ధ్యానమొచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ కర్మలు దగ్ధమవుతుందనమాట. సత్యం బోధపడుతుంది. ధర్మ మార్గంలో జీవిస్తాము. ఇంకా మళ్ళీ తప్పులు చేయము. ఉండే కర్మలు గూడా క్లియర్ చేసుకుంటాము. దాన్ని తట్టుకునే శక్తి, అధిగమించే అవగాహన, బుద్ధి వస్తుంది. పెద్దగా కాలిరిగేది కాలు కొట్టుకుంటుంది. వేరే ఏదో ఒక కాటేసేది చిన్న చీమ కాటేస్తుంది. పెద్ద యాక్సిడెంట్ చిన్నగా పడి లేస్తాము. అట్లా ఇదైపోతుంది. ఎన్నో రకాలుగా ఉంటుంది కర్మ సిద్ధాంతము. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. కాబట్టి కొడుకు పుడితే కాదు పున్నామ నరకం నుంచి తప్పించేది. ఆధ్యాత్మిక సంతతిని పుత్రుల్ని తయారు చేయండి. దాన్నింకా మీకు జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది అని తులసి దళం 1లోనే చెప్తారు. పున్నామ నరకం అంటే పునః నామకరణం లేని స్థితి. పునః నామకరణం అంటే మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ జన్మ ఎత్తినప్పుడే మళ్ళీ పేరు పెట్టేది. నేను ఈ ప్రతిభ, ఈ పలానా వ్యక్తి కూతుర్ని, పలానా వాళ్ళ భార్యని అనేసి. కాబట్టి మనం ఏది ఆచరిస్తామో దాన్ని ఇతరుల చేత గూడా మనం ఆచరిస్తూ ఇతరులకి తెలియచేయాలి. వాళ్ళు ఆచరించాలి. అలాంటివన్నీ ఆచార్యులంటారు. దానికే కృష్ణుడిని గూడా గీతాచార్యుడంటారు. ఆదిశంకరాచార్యులంటారు. అలా ఆచరించి చూపించేవాళ్ళు. అందరూ ఆనందాన్ని కోరుకునేవాడే బుద్ధుడు. అందరి ఆనందాన్ని కోరుకునే వాళ్ళే యోగేశ్వరులు అని చెప్తారు. పత్రిజీ అందరి ఆనందాన్ని కోరుకున్నారు. సమస్త ప్రాణికోటి గూడా ఆనందంగా జీవించాలి భూమిపైన. కాబట్టి ఫ్రెండ్‌షిప్ డే యొక్క మెసేజ్ గూడా అదే అన్నమాట. ఉత్త మనుషులతోనే కాదు, అన్ని ప్రాణుల పైన గూడా దయ చూపించాలి. ఆ పెట్ అనిమల్స్ గూడా మళ్ళీ మానవ జన్మ తీసుకుంటుందంట. కోడి, కుక్క, పిల్లి, మేక, ఆవులు అదంతా గూడా. మన స్పర్శ వాటికి తగిలినప్పుడు.